వంశీకృష్ణ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ సార్. మరి వంశీ సార్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సమయం విలువైందని ఇందాకే సార్ చెప్పారు. డైరెక్ట్గా ఏం మాట్లాడకుండా వంశీ సార్కి ఇచ్చేస్తా. అనిరుద్ధ మేడం గారు కూడా నిన్న మధ్యాహ్నం సెషన్ అయింది. మరి ఈ స్టేజ్ని అనిరుద్ధ మేడం గారు కూడా షేర్ చేసుకుంటున్నారు. మరి ఆవిడకి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, ఎన్నో అద్భుతమైన జూమ్ సెషన్స్, మనందరి అభిమానాన్ని అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం మనం ఆ ఇద్దరి అద్భుత మాస్టర్స్ దగ్గర నుంచి. నేను ఇంకేం మాట్లాడి ఇచ్చేస్తా, అర్థమైంది. అద్భుతమైన మాస్టర్స్, ఎందరో మహానుభావులు, అందరికీ అభినందనలు. మరి ఈరోజు నేను రాగానే నాకు ఒకటి ఇష్టం, ప్రశ్నలు అడగమంటాను. ఆ ప్రశ్నలు అడిగాక మనం సెషన్లోకి వెళ్తాం అనమాట. రెండోది, నాకు సీరియస్నెస్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఏదో నేను ఏదో పెద్ద గురువు అయి చచ్చినట్టు మీరేదో శిష్యులు అయిపోయినట్టు ఏమొద్దు, హాయిగా సెలబ్రేటెడ్గా మాట్లాడుకోవాలి. ఓకే, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. వీరు అడుగుతున్నారు ఇందాక ఒక ప్రశ్న, మాంసం వండన అని ఎలా చెప్పాలి ఇంట్లో? అదే ఎవరు అడిగారు కదా, చెప్తానమ్మా. నిజానికి మనం ధ్యానంలోకి వచ్చాక మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఇదే. మేము చెప్పినంత సులువు కాదు. మీ మొగుడు అంత మంచోడు అయి ఉండకపోవచ్చు, అందరి మొగుళ్ళు అంత మంచోడు అవరు కదా. సో కానీ భర్త కావాలి, జ్ఞానము కావాలి. ఎందుకంటే మన మార్గం ఏంటి? అందరిని వదిలేసే మార్గమా? సంసారంలో నిర్వాణం. అందుకని మీకు ఆ భర్త ఉండాలి, ఆ పీక్ తినే పిల్లలు ఉండాలి, గయ్యాలి అత్తగారు ఉండాలి, లేదా గయ్యాలి కోళ్ళ ఉండాలి. అందరూ ఉండాలి, మీరు గెలవాలి. అర్థమైందా? అందరూ ఉండాలి, వాళ్ళని గెలవాలి. ఇది ఆట. మనం ఆట ఆడుకోవడానికి వచ్చి ఏమండి ప్లేయర్ని మార్చేయండి అంటే, ఒక ఆమె అడిగింది, సార్ మా ఆయన్ని మార్చేయండి అందే. అంటే ఇప్పుడు ఆయన తీసి ఇంకొని పెట్టనా అన్నాను. అబ్బాయి ఆ మార్చడం కాదు, వాడి మైండ్ మార్చేయండి అందే. అప్పుడు నువ్వేం చేస్తావు? మనం పైనుంచి వచ్చేటప్పుడే ఇట్లా వ్యతిరేకమైన వాళ్ళు కావాలి అని వచ్చాం. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఆడాలి. ఆట ఆడడం మానేసి బేలరుపులు అరవకండి. ఎట్లా ఆడితే వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఎవరిని ఎక్కడ కొడితే దెమ్మ తిరుగుతుంది కనిపెట్టాలి మీరు. అది కనిపెట్టారా ఇంకా ఆట అయిపోద్ది. అర్థమైందండి? దాని పేరే జ్ఞానము. జ్ఞానం అంటే అదే, ఇంకేం లేదు. చెప్పండి, జ్ఞానమే మోక్షము. ఆ జ్ఞానం రావడం కోసం మనం మన జీవితంలో ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటాం అనమాట. అర్థమైంది మిత్రులారా? కొంతమంది చూడండి, ఎంత మంచి మొగుడో. ఈ అనిరుద్ధ మేడం మొగుడు అసలు నెంబర్ 1. ఎంత మంచి అతనో పాపం. ఒకరోజు వచ్చి నా దగ్గర, సార్ మీ పుణ్యమా అని మా ఆవిడ గురువు అయిపోయింది. ఇంతకుముందు మాతో మాట్లాడేది, వంట చేసేది. ఇప్పుడు ఈ మధ్య ఏం లేవు. అయినా పర్వాలేదు, రోజు రాత్రి 1 గంట దాకా జూముల్లో ఉంటుందండి. అది 12కి సర్దుకోమనండి అన్నాడు. ఎంత మంచి మొగుడు చూసారా? రామకృష్ణరాజు గారు మీరు రండి, సార్ వచ్చే కుదురులే రండి. సో ఆమెకు అవసరం లేదు, అక్కడ లెర్నింగ్ లేదు ఆమెకి. అంటే అలాంటి లెర్నింగ్ లేదు కాబట్టి అలాంటి భర్త లేడు. అర్థమైందా మీకు? అలాంటి లెర్నింగ్ అవసరం లేదు ఆమెకి. ఎందుకంటే నేను గత జన్మలోనే అది నేర్చుకుని ఉండొచ్చు. నేర్చేసుకుంది కాబట్టి కంఫర్ట్ మొగుడు ఉన్నాడు ఆమెకి, మీకు లేడు. అంటే ఏంటి? మీరు అక్కడ నేర్చుకోవాలి. నేర్చుకున్న దాకా వాడు అలాగే ఉంటాడు. మీరు చేతబడి చేసినా మారడు. రోజు మీరు చేసేది అదే కదా, కూర మాట చేసి పెడతారు కదా, అదే చేతబడి. చేత అంటే చెయ్యి, బడి అంటే సావడం. వాడు ఆ మాడిన కూర తిని చస్తాడు కదా, అదే చేతబడి. చెప్పలేడు, చేతబడేవాడు మాట్లాడలేడు. సో వద్దులే, మళ్ళీ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారట. పైగా దీనికి ఒకటే దారి ఉంది, తప్పించుకునే దారి కూడా లేదు. అందుకని ఇక్కడ ఆడవాళ్ళు 80 ఉన్నారు నాయన, మనం కొంచెం తగ్గడం ఉత్తమం. వైకుంఠ ద్వారం చేశారు ఇంతకుముందు, ఈరోజు స్పెషల్ అనమాట. ఎవరైతే వైకుంఠ ద్వారా స్వామిని దర్శిస్తారో వాళ్ళకి మోక్షం, ఇది కాన్సెప్ట్. అందుకని ప్రతి దేవాలయంలో వైకుంఠ ద్వారం ఉంటుంది చాలా వరకు. తిరుమలలో కూడా ఉంది, సారీ ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వారం అదే వైకుంఠ ద్వారం అంటారు. ఏమండి నాకు తెలిసిందే ఎంత, మీరు కన్ఫ్యూజ్ చేస్తే అట. వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఒకటే, జనరల్ ఉత్తర ద్వారం అందాం పోని. ఈరోజు ఉత్తర ద్వారం టైం అనమాట, సపోర్ట్లు కొడదాం దానికి. అయితే మీలో చాలామంది ఉత్తర ద్వారం దాటే ఉండొచ్చు కదా, ఎవరికైనా వచ్చిందా మోక్షం? ఎవరికి రాలా?
అయితే దాని కాన్సెప్ట్ తప్పు కాదు, అది రైటే. దానికి పురాణ కథ ఏంటంటే వైకుంఠం మధు కంబైకులు మధుకైబకులు అనే ఒక ఇద్దరు రాక్షసులు అరాచకాలు చేస్తుంటే వాళ్ళని శ్రీహరి సంహరించాడు. దానికి గుర్తుగా ఆ ద్వారం ద్వారా ఆ రోజు వాళ్ళని చంపిన రోజు ఆ శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం అని అది కథ. సో మీరు తిరుమల వెళ్తే కనుక ఆ ద్వారం పైన వాళ్ళిద్దరు బొమ్మ ఉంటుంది, రాక్షసుల బొమ్మ. దాని సింబల్ ఏంటంటే మనలో ఉన్న రాక్షసత్వాన్ని మనము ఏ రోజైతే తీసేస్తామో ఆ తక్షణం మనం వైకుంఠంలో అడుగు పెడతాం, అది దాని అర్థం. మనలో ఏముంది? రాక్షసత్వం అనమాట. ఆ రాక్షసత్వాన్ని తీసేస్తే మనం వైకుంఠంలో ఎంటర్ అయిపోతాం. ఓకే, సో మళ్ళీ మనం మొగుడు దగ్గరకు వద్దాం. పెద్ద సమస్య ఇప్పుడు మాంసం తినేవాడిని ఎలా మేనేజ్ చేయాలి, ఇదే కదా. ఆడవాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అయ్యి వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు ఆడవాళ్ళు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భీష్ముడు శపథం చేస్తాడు, రేపొద్దున అందరిని చంపేస్తానని చెప్తాడు. భీష్ముడు ఎప్పుడు యుద్ధంలో భీష్ముడు అందరినీ చంపుతున్నాడు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. దుర్యోధనుడు కర్ణుడు. పంచపాండవులకి భయం పుడుతుంది, అమ్మో తాతగారిని ఎదిరించలేకపోతున్నాం, ఇంకా ఆయన చంపలేకపోతున్నాం, ఏం చేయాలి అని. వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తారంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఆయన ఎలా చంపాలి, అసలు ఆయన ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు, ఎలా చంపాలంటే ఆయన మీరు చంపలేరు, ఆయనకు ఆ పవర్స్ ఉన్నాయి అని చెప్తాడు. మరి ఎలా చంపాలంటే వెళ్ళి ఆయన్నే అడగండి అంటాడు. ఎవడని చెప్తాడేంటి, నిన్ను ఎలా చంపాలని అడిగితే మనం చెప్తారా? చెప్పరు కదా. అప్పుడు ఆయన ఏమంటాడంటే వినయంతో అడగండి అంటాడు. ఓకే, ఎలా అడగాలి? వినయంతో. అప్పుడు వెళ్ళి భీష్ముడి పాదాల దగ్గర వీళ్ళు తలకాయ పెడతారు. పంచపాండవులు 5గురు తలలు వాల్చి ఆయన పాదాల మీద నమస్కరించి తాతగారు మిమ్మల్ని ఎలా చంపాలి అని అడుగుతారు. అడగగానే ఆయన చెప్పేస్తాడు, నాకు ఇచ్చామరణం అన్న వరం ఉంది, నన్ను చంపాలంటే సెకండ్ అని నామని పెట్టాలి, అప్పుడు నేను అస్త్రాలను కింద పడేస్తాను, అప్పుడు మీరు నన్ను చంపలేరు కానీ ఆపచ్చు, మీరు నిలువరింపు చేయగలరు అంటే ఆపగలరు అని చెప్తారనమాట. అలా ఒళ్ళంతా బాణాలు వేసేసి ఆపుతారు. అది పొద్దున్నే వీళ్ళు సెకండ్ని తీసుకొని వెళ్తుంటారు. అప్పుడు దుర్యోధనుడు చూసి తాతగారు మీ మరణ రహస్యం చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను నాయన అంటాడు. ఎందుకు చెప్పావు, అసలు నువ్వు మా వైపు ఉన్నావా ఆ వాళ్ళ వైపు ఉన్నావా, నువ్వు ఎలా చెప్తావు అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు అనమాట, నాయన మన అగర్భ శత్రువు వచ్చి తన తల తెచ్చి పాదాల మీద పెడితే మనకు తెలియకుండా మన చెయ్యి ఏం చేస్తుంది, వాళ్ళని ఆశీర్వదిస్తుంది, అది వినయానుకున్న పవర్ అంటాడు. ఓకే, ఇప్పుడు వాడంత దుర్మార్గుడు కాదు కదా మన మొగుడు. మీరు కూడా వెళ్ళి మీ తల తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి నేను మాంసం వండను మార్గం చెప్పు అనండి. ఆ రోజు నుంచి వండమండ, నేను గ్యారెంటీ ఇస్తున్నా. నిజంగా ఆల్రెడీ ఇది చాలామంది ప్రయోగం చేశారు వాళ్ళ హస్బెండ్. మీరు ఈగో మీద కొడుతున్నారు, అది మీకు ఆటలా బ్యాట్ పుచ్చుకొని ఆడరా అంటే మీరు ఆకాశంలో తిప్పుతున్నారు. ఎవడి ఈగో వాడికి ఉంటుంది. నేను మాంసం వండను, మాంసం తినే వాళ్ళందరూ రాక్షసులు అంటారు మొగుడికి. వాడికి మండదా, వాడు అసలే మొగుడు, వాడికి కాలుతుంది, కాలి నిన్ను ఏం చేయాలో అది చేస్తాడు. అందుకని ఏం చేయాలంటే వసుదేవుడు అంతటోడే గాడిద కళ్ళు పట్టుకున్నాడు, మన మొగుడు గాడిద కన్నా తక్కువ, పట్టుకోండి ఏమైంది, కాళ్ళు పట్టుకోండి, గాడిద మారిపోయింది, మనిషి మారలేడా, అవునా కాదా? ఒకటి పెళ్ళాం ఉంది, అది ధ్యానమా చక్రం అన్న ధ్యానమని చంపేస్తుంది కత్తి తీసి. ఏం చేయాలి సార్ అన్నాడు, ఇదే చెప్పా. వాడు కాళ్ళు పెట్టేసుకున్నాడు, నేను చెప్పనే వెళ్ళిపోయాడు. అంతే, ఈరోజు ఆమె వస్తుంది ఇక్కడికి, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. సో మిత్రులారా, మనం ఈ భూలోకం వచ్చిన పర్పస్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్, శిక్షణ పొందడానికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం. గుర్తుపెట్టుకోండి, శిక్షణ. జీవితం ఏంటి? ఆట, శిక్షణ. ఈ ఆట ఎలా ఆడాలని శిక్షణ. కొన్ని క్రికెట్ ఆట తెలుసు కదా మీకు, క్రికెట్ ఆటలో రూల్స్ ఏంటి తెలుసు కదా అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని మీరు బ్యాట్స్మెన్ అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యాట్స్మెన్సే నాకు తెలిసి, బ్యాట్స్మెన్లు ఇక్కడికి వస్తారు ఎలా కొట్టాలండి అని. మీ అందరు బ్యాట్స్మెన్స్ అనుకోండి, ఒక బ్యాట్స్మెన్ మీరు. ఓకే, గ్రౌండ్లో ఒక బ్యాట్స్మెన్కి అంటే ఒక గ్రౌండ్లో ఎంతమంది ఉంటారండి? 11 మంది ప్లేయర్స్ ఉంటారు. ఓకే, 11 మంది కాక ఇంకెంతమంది ఉంటారు? 11 మంది ప్లేయర్సు, యాంటీ ప్లేయర్సు, 2 ఎంపైర్సు, అంటే ఎంత? 13, 2 బ్యాట్స్మెన్లు, మొత్తం 15 మంది ఉంటారు. ఒక గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు? 15 మంది. అంటే నువ్వు బ్యాట్ పుచ్చుకొని వచ్చావు, నిన్ను తీసేద్దాం, నీ ఎదురుకున్న కో బ్యాట్స్మెన్ తీసేద్దాం, మీ ఇద్దరు ఒకటే కదా. నీకు ఇప్పుడు యాంటీ గాళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు.
న్యాయం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ బౌలర్ అనుకోండి. బౌలర్ ఏం చేస్తాడు? బాల్ని అమ్మా 6 కొట్టమ్మా అని వేస్తాడా? ఏం చేస్తాడు? దీన్ని బుర్ర ఎలా బద్దలు కొట్టాలని వేస్తాడు కదా. అప్పుడు ఇలా రుద్దుతాడు, రుద్ది ఎక్కడ దొరికిద్దా అని చూస్తుంటాడు. నువ్వు ఏదో పప్పు మాడుస్తావు కదా, అంతే వేసేస్తాడు. అంటే అక్కడ దొరకకూడదు నువ్వు, అది నీ ఆట. ఇప్పుడు నువ్వు అది మానేసి మీరేంటంటే అది మానేసి కంప్లైంట్ చెప్తున్నారు, వాడు చూడండి బాల్ ఎంత స్పీడ్ వేస్తున్నాడు అనొచ్చా? బాల్ ఎంత స్పీడ్ వేస్తాడంటే వాడి ఇష్టం అది. అప్పుడు ఏం చేయాలి? మీరు 6 కొట్టండి, లేకపోతే 4 కొట్టండి, లేకపోతే సింగిల్ కొట్టండి, లేకపోతే డిఫెన్స్ ఆడండి, అవుట్ మాత్రం అవ్వకండి. అదే కదా గేమ్. మీరు అవుట్ అవ్వకూడదు. కనుక మిత్రులారా, మీరు ఆడడానికి వచ్చారు ఈ లోకం. మీకు 11 మంది యాంటీగాళ్ళు ఉన్నారు అంటే ఒక ఇల్లాలు ఉందనుకోండి, ఆమెకి కో బ్యాట్స్మెన్ ఎవరు? ఆమె కొడుకు అనుకోండి. ఇప్పుడు ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈమె బ్యాట్స్మెన్, ఈమె కొడుకు కో బ్యాట్స్మెన్. అంటే ఆడు మంచోడు, సపోర్ట్ ఇస్తాడు. తల్లికి బిడ్డ సపోర్ట్ ఇస్తారు కదా. ఇంకా మిగతా వాళ్ళందరూ బౌలరు, ఫీల్డర్ ఎవరు? అత్తగారు వెనకుంటుంది అనమాట. ఫీల్డర్ ఏం చేస్తాడు? మాట్లాడితే అవుట్ అంటాడు. తెలుసా? మీరు అవుట్ కాదన్న విషయం ఫీల్డర్కి తెలుసు, కానీ ఏం చేస్తాడు? అవుట్ అంటాడు. ఎందుకనాలి? వాడు రూల్ అది. ఫీల్డర్కి గేమ్ రూల్ ఏంటంటే, రేయ్ వాడు అవుటా కాదా నీకు అనవసరం. నీ ముందు నుంచి బాల్ వెళ్ళిందంటే అవుట్ అను. ఒకవేళ ఎంపైర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనుకో, అవుట్ ఇచ్చేస్తాడు. ఏమో మన అదృష్టం కలిసి వస్తుంది, ఆ గుడ్ ఎంపైర్ ఉన్నాడు అనుకో, అవుట్ వస్తుంది. అందుకని నువ్వు అవుట్ అనాలి. ప్రతి ఫీల్డర్కి చెప్పబడే పాఠం అది. అలాగే ప్రతి అత్తగారికి చెప్పబడే పాఠం ఏంటంటే, అమ్మాకి ఎందుకు వెళ్తున్నావు కదా, కోడలు బాగా ఎంచు అని చెప్తారు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు అవుట్ అంటారు అంతే. వెంటనే చెప్తుంది మీ ఆయనకి ఇలా చేసింది అంటది. మీ ఆడపడుచులు బాల్ కొట్టావు కదా, బాల్ కొట్టగానే ఇల్లమ్మా ఇల్లు బౌండరీకి వెళ్ళు అంటారా? ఏం చేస్తారు? వాడు బోర్ల పడైనా ఆపుతాడా ఆవిడ? అలాగే ఇక్కడ మీరు ఏం చేసినా ఇంకొకడు ఆపుతాడు. అది వాడే ఆట. ఈ ఒక్కటి అర్థం చేసుకోండి, జీవితం అంతా ఆనందమే. ఇంకా ఇది అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే, నేను 4 కొట్టానండి, వాడు ఆపేశాడండి. న్యాయమేనా అండి? దేవుడని వాడు ఉన్నాడా అండి? ఏం చెప్తాను ఇంక దానికి, మీరే చెప్పండి. అందుకని ఆటను ఆడండి. మీరు నిజమనుకుంటున్నారు. కరెక్ట్గా ఆట అంతా అయిపోయాక ఏమవుతుంది? అందరూ గ్రౌండ్లో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, ఇచ్చుకోరా? సేమ్ అలాగే మనందరం చచ్చాక, నువ్వు నన్ను మొగుడిగా భలే కాల్చుకు తిన్నావు, షేక్ హ్యాండ్. నువ్వు నన్ను పెళ్ళంగా భలే తిన్నావు, ఎంచుకుని తిన్నావు, షేక్ హ్యాండ్. బాసులు నువ్వు అత్త పాత్రలో రెచ్చిపోయావు, షేక్ హ్యాండ్ అని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. ఎక్కడ? అక్కడ బయట. అదేదో ఇక్కడే ఇచ్చుకున్నారు అనుకో, ఎంత బాగుంటుంది. ఇక్కడే షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అంతే. ఇంకేంటి, మన కంప్లైంట్ లేదు. చెప్పండి, నో కంప్లైంట్. ఎవడి మీద ఎవడు కంప్లైంట్ చెప్పాడు అంటే వాడు మూర్ఖుడు, జ్ఞాని కాదాడు. బయట ప్రజలు చెప్తారులే, వాళ్ళకి పాపం తెలియదు. జ్ఞానవంతులు ఎప్పుడు కంప్లైంట్ చెప్పకూడదు. ఎందుకంటే ఆత్మస్థితి అనేది ఒకటి ఉన్నది. ఓహో వాడి స్థితి ఇదా అని మీరు అర్థం చేసుకోండి. విష్ణుమూర్తిని భృగు మహర్షి వచ్చి గుండెల మీద ఒక తన్ను అన్నాడు. వెంటనే విష్ణుమూర్తి కంప్లైంట్ చెప్పాడా? లక్ష్మీదేవి అడిగింది, ఏంటి అసలు వాడు ఎందుకు అలా చేశాడు, నువ్వెందుకు వాడిని ఊరుకున్నావు అంటే, వాడికి తెలీదు అన్నాడు. అంతే సింపుల్గా. ఏమన్నాడు? తెలీదు. అయిపోయింది ఇంకంతే. దానికి సంబంధించిన లెర్నింగ్ ఆడికి ఉంటుంది, దానికి సంబంధించిన లెర్నింగ్ నాకుంటుంది. ఇది జరిగిందంటే లెర్నింగ్ ఈజ్ దేర్. ఇందులో ఏమి నేర్చుకున్నాను నేను అని మీరు ప్రశ్న వేసుకోవాలి. జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దానికి ఒకటే కారణం. ఏంటి ఆ కారణం అంటే, పాఠం నేర్పించడానికి వచ్చింది. ఓకే, ఇందులో నేను ఏం నేర్చుకున్నానని మీరు ప్రశ్న వేసుకోవాలి. మిత్రులారా, ఇది ముఖ్యమైన పాయింట్. ఏం నేర్చుకున్నాను అని. ఓకే, ఈ సమస్యతో ఏమి నేర్చుకున్నానని క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ ప్రాబ్లం మాయమైపోద్ది. లేకపోతే మీకు పదే వస్తూనే ఉంటుంది. పదే ఎందుకు అప్పులు అవుతున్నాయి మీకు? పదే మీకు డబ్బులు సమస్య ఎందుకు వస్తుంది మీకు అంటే, మీరు అందులో నేర్చుకోవాల్సింది పూర్తి చేయలేదు. అందులో ఏమి నేర్చుకోవాలి అడగాలి. ఇంకా లోపలికి వెళ్ళి కళల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మేము కూడా దాన్ని చెప్తాం మీకు. కళల ద్వారా జ్ఞానోదయం అంటే ఈరోజు అంతా సబ్జెక్ట్ చెప్పలేము. ఈరోజు ఓన్లీ హ్యాపీ డేస్, హ్యాపీ లైఫ్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఇది మేడం, ఇప్పుడు ఏం చేయాలా? ఇంటికి వెళ్ళగానే ఎలా పట్టుకుంటావు? నువ్వు వంగి, ఆయన ఎత్తి కాదు. ఇదిగో మా గురుగారు చెప్పాడు, నీ కాలు పట్టుకోమన్నాడు, అదే పైకి పెట్టు.
అంతే. ఆయన కాళ్ళు నువ్వు వంగి రివర్స్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళు చాలా డేంజరు. పైగా ఏం చెప్తారు, ఎవడు చెప్పాడు నా పేరు చెప్పేస్తారు, ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. అవి కూడా మాకు అయిపోయినాయి. ఒకడు ఫోన్ చేసి, ఏమండి మొగుడు కాళ్ళు పెట్టుకోమని చెప్పా, బాగుంది, వంగి పట్టుకోవాలని చెప్పాలి కదా అన్నాడు. నేనేం చెప్పాను, ఏం చేసిందంటే నన్ను మంచం మీద ఎక్కమంటది, అది వంగదంట. అందుకని నేను క్లియర్గా చెప్తున్నానమ్మా, పాద నమస్కారం తల్లి. ఓకే, చప్పలు కొడదాం. గ్రేట్. రాయ్ జగపతిరాజు గారు వచ్చారు, వారికి కూడా చప్పలు కొడదాం. ప్రకృతి వ్యాలీ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రకృతి వ్యాలీ వచ్చిన వాళ్ళు, యా, మీరందరూ చాలా మిస్ అయిపోతున్నారు. ఇటే ప్రకృతి వ్యాలీ అబ్బా, అద్భుతమైన ప్లేస్. నాకు పిఎస్ఎస్ఎంలో ఉన్న అన్ని మూమెంట్లో, అన్ని ప్రోగ్రాముల్లో బాగా ఇష్టమైంది ప్రకృతి వ్యాలీ. సహజమైన ప్రకృతి సంపద ఉన్న ఒరిజినల్, ఇంకెక్కడన్నా సృష్టించాలి ఏదో ఒకటి, అంత ఒరిజినల్. సో ప్రకృతి వ్యాలీ అద్భుతం. అక్కడ రావాలి మీరందరూ. 2వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు. ఓకే, 11 రోజులు, 10 రోజులు, ఫిబ్రవరి 2 నుంచి 11వ తారీఖు దాకా 10 రోజులు టెంట్లు ఇస్తాం, చిన్న చిన్న టెంట్లు ఇస్తాం. మీ ఫ్యామిలీలతో వచ్చేయచ్చు, చలికి వణకచ్చు. అక్కడ చలికి వణుకుడు, ఆ వణకడానికి లంబసింగ్ అని ఒకటి ఉంది అక్కడ పక్కనే. అక్కడ వణకడానికి దేశాల నుంచి వస్తారు. అదొక ఎక్స్పీరియన్స్ కదా. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని అడుగుతారా? యాక్చువల్గా క్రికెట్ గేమ్లో ఆడియన్స్ కూడా ఉంటారు. కరెక్టే, మంచి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఎవరైతే గేమ్లో ఉన్నారో వాళ్ళందరూ సెలెక్టెడ్ పీపుల్, అవునా? ఎంతో కష్టపడితే కానీ ఆ 11 మంది సెలెక్ట్ అవ్వరు. అంటే అర్థమేంటి, మీరు ఈరోజు భూమి మీద ఉన్నారంటే పెవిలియన్లో నుంచి గ్రౌండ్లోకి ఆల్రెడీ వచ్చేసావు, నీకు రాబోతుంది బౌలరు పెళ్ళాం అనమాట. నువ్వు గేమ్లోకి వచ్చేసావు ఆల్రెడీ. తల్లి గర్భాన్ని జన్మించారంటే గేమ్లోకి వచ్చారు. అర్థమైందా? నాకు ఈ గేమ్ వద్దు అని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గేమ్ వద్దని బ్యాట్ని తీసుకెళ్ళి వికెట్లు కొట్టారనుకో, మీరు ఇంకెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడు ఇంక మీకు ఛాన్స్ ఇవ్వరు. అందుకని ఆత్మహత్య చేసుకోకూడదు. ఓకేనా? ఆల్రెడీ మనం పెవిలియన్ నుంచి పైన కొన్ని కోట్ల మిలియన్ ఆత్మలు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే పైనుంచి చూస్తే కిందకు రావు. అంత ధైర్యం ఉండదండి. ఏమనుకున్నారు? మానవ జీవితం దొరకడం అంత కష్టం, సులువు అనుకుంటున్నారేంటి? ఫస్ట్ ఆత్మ నిర్ణయం ధైర్యం ఉండదు. ఎందుకంటే భూమి మీదకి వెళ్తే మళ్ళీ కర్మలు పట్టుకుంటాయి, మళ్ళీ అన్ని లిమిటేషన్లో ఉండాలి. హాయిగా ఆత్మలోకంలో అన్నీ ఫ్రీ కదా, అక్కడ అన్నీ ఫ్రీనే, సిగ్గి గిగ్గి ఏముండవు. వీటంటే అన్నీ వచ్చేస్తాయి. లడ్డు అంటే లడ్డు వస్తుంది, అంత భావనమయ క్షేత్రం కదా. అయితే అది బోరు కొడుతుంది ఆత్మకి. అంటే లెర్నింగ్ ఎక్కువ ఉండదు, ఇంతే ఉంటుంది. బాగా లెర్నింగ్ ఉండాలంటే నేను ఏం చేయాలి, నువ్వు ఎర్త్ మీదకి వెళ్ళు చెప్తారు. అప్పుడు మిగతా జీవితాలన్నీ చూపిస్తారు. ఇన్స్పైర్ అయ్యి వస్తాం అనమాట. అంటే దాదాపుగా చెప్పాలంటే 30 కోట్ల 100 కోట్ల ఆత్మల్లో ఒక్క ఆత్మే భూమి మీద రావడానికి ధైర్యం చేస్తుంది. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం ఆలోచించండి. పోనీ మీరు ఇదంతా చూసారు, ఆత్మలోకం, నో డౌట్, అది ఎవరు చూడలేదు. ఓకే, సైన్స్గా మాట్లాడుకుందాం. 30 కోట్ల శుక్రకణాలు తండ్రి గర్భం నుంచి బయలుదేరతాయి. 30 కోట్ల శుక్రకణాలు. అందులో ఒక శుక్రకణమే బిడ్డగా మారి భూమి మీదకి వస్తుంది. మరి మిగతా అన్ని 29,29,99,999 మంది శుక్రకణాలు ఏమైనాయి? చనిపోయారు. అంటే ఆ పోటీలో బాడీని దక్కించుకుంది మనమే. అంటే ఈ జీవితం కోసం మనం ఎంత తప్పించాం, అవునా కదా? అందుకని ఈ జీవితం అత్యంత విలువైంది. గుర్తుపెట్టుకోండి, మనకు 2 విలువైనవి. 1 కాలము, 2 జీవితము. కాలము ప్రాణము 2 అది విలువైనవి. దానికోసం మీరు దేన్ని ఫణంగా పెట్టకండి. ఈ 2 విలువైనవి. దీనికోసం నీ ప్రాణం తెస్తాను, అది ఇస్తావు సత్తావు అన్నాడు అనుకో, ఇచ్చేయండి, తొక్కలేదు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. తెలుగు సినిమా డైలాగ్ చెప్పకండి, శీలం పోతే అది పోద్ది ఇది పోద్ది అని. ప్రాణమే ముఖ్యం నన్ను అడిగితే, శీలం కన్నా. అవన్నీ చెత్త కాన్సెప్ట్లో. ప్రాణం విలువైనది, సమయం విలువైనది. ఓకే, మీరు ఆలోచించండి. 30 కోట్ల శుక్రకణాల్లో మనం బిడ్డగా మారి భూమి మీద మనం ఉన్నాం. మిగతా వాళ్ళందరూ చనిపోయారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ పోటీలో ఏ దయదాక్షిణ్యం కాదు ఇది. ఏ దేవుడు దయ చూసి మీకు దేవుడు దయతో నాకు జీవితం ఇచ్చాడు అంటారు కదా, అది తప్పే. దయదాక్షిణ్యం కాదు జీవితం, అచీవ్మెంట్.
ఒక అచీవ్మెంట్. చిన్నప్పుడు రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు, మీరు గెలిచారనుకోండి, చిన్న కప్ ఇస్తారు కదా, అది దయతో ఇచ్చారా, దేంతో ఇచ్చారు? నువ్వు గెలిచావు కాబట్టి ఇచ్చారు. అలాగే 30 కోట్ల శుక్రకణాల్లో తల్లి గర్భాన్ని చేరేటప్పటికి ఒకటి మిగులుతుంది. ఆ విన్ అయింది, ఆ తమనతో పోటీ పడింది, గెలిచింది, ఇంటెలిజెన్స్ అయినది, ప్లానింగ్ అయినది నువ్వే, కాబట్టి నీకు దేహం అన్న అవార్డు ఇచ్చారు. అందుకే ఇది గొప్ప గిఫ్ట్ మనకి. అచీవ్మెంట్ అవార్డు గిఫ్ట్ అనకూడదు, అవార్డు. ఓకే, సో లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్. ఆ బ్యూటిఫుల్ అండ్ లైఫ్ని ఎలా డీల్ చేయాలన్నది మన చేతిలో ఉంటుంది. ఓకేనా? సో ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నావు నువ్వు, ఇంకా నెక్స్ట్ బౌలర్ కోసం ఎదురు చూడవే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏమన్నా అడగండి ప్లీజ్. ప్రతి 3 సెకండ్లకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు, అందులో 80% టీనేజర్స్ ఉన్నారు. 80% టీనేజర్స్ పిల్లలు. మరి వాళ్ళందరూ చేయాల్సింది ఏంటి అంటే ధ్యానం చేయించాలా, స్కూళ్ళల్లో ధ్యానం నేర్పించాలా, మనంతో కష్టపడాలి, ఇంకా చాలా ఉంది. భయపడండి, ఏముంది, భయం ఎప్పుడు పోగొట్టుకోకండి. ఓకే, మీకు కరోనా వచ్చిందా? రాలేదా? మాస్క్ పెట్టుకున్నారా? చేతులు శానిటైజ్ చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు? భయంతోనే కదా, అందుకే నీకు కరోనా రాలా. అంటే శుభ్రత పాటించారు కాబట్టి మీకు జబ్బు రాలా. అర్థమైందా? అదే నాగేంద్ర చాలామంది నాకేం వస్తుందిరా, నేను ఎవరు అనుకున్నావు, నేను ధ్యాని అని తిరిగాడు. వారం రోజుల తర్వాత ఫోటో చూశాను, అడిది పోయాడు. అంటే మన భయం మనకు రక్షణ, గుర్తుపెట్టుకోండి. మన భయం ఉండాలి, జీవితాన్ని కాపాడేది భయమే. అందుకని మీ భయాన్ని వదిలిపెట్టకండి, మితిమీరిన భయాన్ని వదిలిపెట్టండి. ఊహాగానం ఉంటుంది కదా, వాడు చచ్చాడు నేను చస్తానేమో, అది వదిలేయాలి. ఓకే, భయం అనేది రక్షణ కవచం, అది సహజంగా జీవుడికి ఇవ్వబడ్డ కానుక. అది భయం ఉండబట్టే ఇప్పుడు మీరెందుకు మీరు ఎట్లా కావాలంటే అట్లా ఎందుకు వెళ్ళరు? డ్రైవింగ్ చేసేటప్పుడు ఎందుకు అవేర్నెస్తో చేస్తాం? భయం ఉండబట్టే కదా, యాక్సిడెంట్ అవుద్దని భయం ఉండబట్టే కదా. కనుక భయము అవేర్నెస్ని ఇస్తుంది, అలాగే ఒకళ్ళకి వస్తుంది అనమాట. యా, నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మకి కిక్ ఉండదమ్మా. ఇక్కడ మీరు లడ్డు అన్నారు, చేతులకు లడ్డు వస్తుందా? రాదు కదా. అదే ఆత్మలోకంలో లడ్డు అంటే లడ్డు క్రియేట్ అయిపోద్ది, అంటే భావనమయ లోకం కదా, అదే స్వర్గం అంటే. కోరిందాల్లో వస్తే అదే మీరు ఇక్కడ సృష్టించుకోవాలి, దాన్ని పిండి తేవాలి, తయారు చేయాలి, బూందీ వేయాలి, నాలుపాలి, ఎంత కష్టపడితే లడ్డు తయారవుద్ది. చూసారా? అలాగే కారు అన్నారు, కారు వచ్చేస్తుంది ఇక్కడ రాదు, ఎంతో ప్లాన్లు వేసుకోవాలి. అదే ఇల్లు అన్నారు, ఇల్లు వచ్చేస్తుంది, ఇక్కడ ఇల్లు రాదు. మీరు ఎంతో ప్రణాళికలు వేయాలి, ఫండ్స్ కలెక్ట్ చేసుకోవాలి, నానా బాధలు పడాలి, అప్పుడు ఇల్లుని చూస్తే ఎంతో తృప్తి. అంటే మీరు చెప్పేది ఆత్మలోనా దేహంలోనా? ఆత్మకి ఎలా బోరు కొడుతుంది అంటే, బోరు కాదు ఆ పదం, ఎదుగుదల ఉండదు, ఎప్పుడు అలాగే ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు బోన్సాయి చెట్టును చూసారా? బోన్సాయి చెట్టు, మరగుజ్జు చెట్టు, దానికి ఎదుగుదల ఎప్పుడు అలా ఉంటుంది. ఎందుకంటే అలాగా ఆత్మ యొక్క ఎదుగుదల ఉండదు. కానీ అలా ఉండిపోయేవాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల ఆత్మలో ఎదుగుదల లేకుండా అలా ఉండిపోతాయి. వాటిని ఎవరేం అనరు, అంటే మీ ఇష్టం. చదువుకోకుండా ఉండిపోతామనే వాళ్ళు ఉన్నారు కదా, కనుక అది వాళ్ళ ఇష్టం. ఎదుగుదల ఉండాలి. ఎంతకాలం ఇలా ఉంటావు? నువ్వు ఉన్నతాత్మ చూడు, నీ ముందు ఎంతమంది ఎంత ఆత్మస్థితులు పెంచుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు మనం ఇలా సాహసాలు చేస్తుంటాం అనమాట. మళ్ళీ క్వశ్చన్ అడిగారు. అంటే ఆత్మజ్ఞానం కలిగితే ముక్తి మోక్షమా, లేకపోతే ముక్తి మోక్షం ఉంటేనే ఆత్మజ్ఞానమా? అదే కదా మీరు చెప్పేది. ఈ రెండు ఇంటర్లింకే. ఎందుకంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ముక్తి మోక్షం వస్తుంది. ఓకే, అంటే రిలీజ్ అయిపోతాడు, హాయిగా ఉంటాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తుంది? వాడు ఆత్మజ్ఞానం మనసుకు బారుతుంది. ఇదే మనం ఇందాక చెప్పుకున్న కథలో మన అన్ని ఇప్పుడు జైవిజులు ఉన్నారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది, వాళ్ళు ఉన్నత లోకాలు వెళ్ళిపోయారు, శ్రీహరికి ద్వారపాలకులు అయ్యారు. ఓకే, అయిన తర్వాత కొంతకాలంకి వాళ్ళకి ఏమైంది? ఆత్మజ్ఞానం లోపించింది, ఈగో వచ్చింది, అహంకారం వచ్చింది. దాంతో సనక సనందాదులు మహర్షుల్ని అవమానించారు. దాంతో మళ్ళీ ముక్తి మోక్షాన్ని కోల్పోయి భూమి మీదకి వచ్చారు. చూసారు, ఇంటర్లింక్స్ అనమాట. అందుకని నిరంతరం ఆత్మజ్ఞానం గుర్తుపెట్టుకోండి, నిరంతర ఆత్మజ్ఞానం. ఓకే, ఆత్మజ్ఞానం వచ్చింది అనుకున్నారు, మళ్ళీ పప్పులో కాలేస్తాం. నిరంతరం అది ప్రతిక్షణం మనం అక్కడి నుంచి ఇంకా ఫైన్ ట్యూనింగ్, అక్కడి నుంచి ఇంకా ఫైన్ ట్యూనింగ్, అక్కడి నుంచి ఇంకా ఫైన్ ట్యూనింగ్, ఇంకా నేను ఒక 20 సంవత్సరాల క్రితం క్లాస్ చెప్పాను, ఇప్పుడు అదే క్లాస్ చెప్తా, కానీ దానికి దీనికి ఎంతో తేడా ఉంటుంది. నిరంతరం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కనుక ఈ రెండు ఇంటర్లింక్. చాలా మంచి ప్రశ్న. సార్ కూర్చోండి. యాక్చువల్గా చిన్న కరెక్షన్ చేద్దాం. మనం మోక్షం పొందాక భగవంతుడు ఐక్యమైపోయిన తర్వాత ఇక జన్మతో పనేముంది, అజ్ఞానంతో పనేముంది అని మీకు అన్నారు వారు. నిజానికి ఏ ఆత్మ ఏ పరమాత్మలో కలవదు. ఓకే, ఏ పరమాత్మలో కలవదు. పరమాత్మలో నుంచి
ఒక ఆత్మ విడిపడుతుంది. విడిపడిన తర్వాత అది మహాకారం లోకంలో సూపర్ కాలజుల వాళ్ళలో ఉంటుంది. ఉన్న తర్వాత అక్కడే ఉంటే అది ఎదగదు కాబట్టి తనలో నుంచి ఒక అంశను సృష్టించుకొని ఎర్త్ మీద ఇతర ప్లానెట్లో లైఫ్కి వస్తుంది. అంటే పరమాత్మ నుంచి సృష్టించబడ్డ అంశాత్మ రోజు రోజుకి జన్మలకి అది ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెండ్ తాను కూడా ఒక పూర్ణాత్మ పరమాత్మ అన్నదే తప్ప ఇది వెళ్ళి మళ్ళీ అందులో కలిసిపోదు. ఇప్పుడు మన బిడ్డ పుట్టాడు, వాడు పెరిగి పెద్ద మనలో కలుస్తాడా? వాడు మళ్ళీ ఒక సృష్టిస్తాడు. సేమ్ అంతే. మన జనరేషన్ ఎలాగ ఉందో ఆత్మ పరమాత్మ జనరేషన్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో అది కొన్నిసార్లు అజ్ఞానంలో వాటిల్లో మునిగిపోతుంది కాబట్టి మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ పరమాత్మతో కలవదు, కలిసే లెక్కైతే విడిపడదు. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఇంకేమైనా అడుగుతారా? సో మీరు దేవుడిలో ఒక పార్ట్ అని మనం అంటున్నాం కదా. అవును, ఎందుకంటే ఇప్పుడే కదా సార్ చెప్పారు, మీకు పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన మా ఆత్మలం కదా, మనం ఒక అంశలాగా వస్తాం కదా. సో అదే కదా ఇప్పుడు సార్ చెప్పారు, అట్లా వచ్చాక మనం ఇక్కడ మళ్ళీ జీవితాన్ని తీసుకుంటున్నాము. యాక్చువల్లీ you know there is one company, right? So for example, I own one company, it's called Anus. So as a owner I'm there, right? And then I have so many people subdivision, చాలా మంది ఇంకా నా కింద పనిచేస్తూ ఉంటారు కదా. సో మళ్ళీ వాళ్ళ కింద పనిచేస్తారు కదా. సో మరి ఆ కంపెనీ నడవాలంటే ఇంతమంది అవసరం కదా, అంతే కదా. మరి సూర్యుడు నడవాలంటే దాని వెనకాల కొన్ని శక్తులు ఉండాలి కదా. చంద్రుడు నడవాలంటే కొన్ని శక్తులు ఉండాలి. ఈ భూమి అంతా నడవాలంటే ఎప్పుడు పరమాత్మని కళ్ళింత తెరుచుకుని అమ్మో వాడు స్కూటర్ మీద వెళ్తున్నాడు, వీడిలా వెళ్తున్నాడు ఇలా అనుకోరు కదా. సో మన అందరం ఒకసారి అంత దివ్యమైన ఆత్మలం అయ్యాక, అందులో శక్తి వచ్చాక మనం ఒక్కొక్కరం ఒక్కొక్క డ్యూటీని తీసుకుని ఈ సృష్టిని నడుపుతామన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎవరు, మన హనుమంతుడు ఉన్నాడు, వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొందారు, అంటే వాళ్ళు ఎన్లైటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు ఈ భూమి మీదనే ఉండి మన శక్తిని పొందడానికి మనకి హెల్ప్ చేస్తున్నారు అనమాట. మనలో మనం పడుకుని డ్రీమ్లో అడుగుతాం కదా, నేను ఎందుకు ఇది చేస్తున్నా, నాకు ఎందుకు భయం ఉంది అంటే, ఒక జన్మలో మనం భయం ఇచ్చాం కాబట్టి మనం ఇప్పుడు భయాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అది వాళ్ళు మనకి దగ్గర ఉండి చూపిస్తారు, చెప్తారు. సో మన ఆత్మని ఎదుగుదలకి వీళ్ళందరూ మనకు తోడ్పడడానికని ఇక్కడ ఉంచారు. ఎవరైతే మోక్షాన్ని పొందారో వాళ్ళు ఇంకా ఫర్దర్గా చేస్తారు వేరే పనులు, మన ఆత్మ కాకుండా. సూర్యుడు ఇలా చంద్రుడు అన్ని పర్ఫెక్ట్గా అన్ని ఈ భూమి మీద రన్ అయ్యేటట్టుగా, అంటే వ్యవస్థని వాళ్ళు వర్కర్స్గా హెల్ప్ చేస్తారు భగవంతుడికి. అలా అందుకే ఆయన యోగ నిద్రలో ఉండి వీళ్ళందరినీ మేనేజర్లను మేనేజ్ చేస్తాడు ఆయన. ఆ మేనేజర్లు నెక్స్ట్ మేనేజ్ చేస్తారు. సో ఒక కంపెనీకి మనకి ఇన్ని వేల మంది ఉంటే మరి భగవంతుడికి ఎంతమంది ఉంటారు? పూర్ణాత్మ అంటే మన ఆత్మకి తల్లి లాంటిది. ఎందుకంటే అది ఆల్రెడీ ఏమంటారు, ఎన్లైటెండ్ పొందిన ఆత్మ. ఆ ఆత్మ మనకి ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, మనతో ఉంటుందన్నమాట. మనం పుట్టినప్పుడు కొంతమంది మాస్టర్స్ మనతో వస్తారు మనల్ని రక్షించడానికి. ఎందుకంటే మన ప్రణాళికలో ఇప్పుడు చేస్తాను అంటే ఈ లోపల మీరు స్విమ్మింగ్ పూల్లో పడ్డారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని బయట తీస్తారు. సో వాళ్ళు ఎప్పుడు మీకు రక్షణగా ఉంటారు. అందుకే మీరు డ్రీమ్స్లో చూడండి, ఏదన్నా అడుగు మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్డ్గా భయాలతో అలా ఉంటే వాళ్ళు అందులో చూపిస్తారు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను ఆయన, నేను రక్షిస్తూ, ఎందుకు భయపడుతున్నావు అంటారు. అక్కడ ఎవరో క్వశ్చన్ అడిగారు, ఆది గురువు ఎవరు? నేనైతే కాదు. దీనికి రాయచక్రపతిరాజు గారు చెప్తారు. ఇందాక నుంచి నేను చూస్తుంటే అంటే బాగుంది, కానీ ఊరికే ఇన్ఫర్మేషన్ వల్ల ఏం కాదు. బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆత్మ గురించి, ముందు లైఫ్ గురించి మొదలు పెడితే. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, నువ్వు నీకు అర్థమైతేనే ఈ విశ్వం నీకు అర్థమవుతుంది. బై అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఆల్ దిస్ యూనివర్స్ ఈజ్ నోన్. నువ్వు నీకు అర్థం కాకుండా మనని మనం తెలుసుకోవడమే ఫస్ట్ చేయవలసిన పని. మన గురించి మనకి మొదలు పెట్టచ్చా? వండర్ఫుల్. పిలవని అతిథిని నేను, వంశీ పిలిస్తూ వచ్చాను. మీ డౌట్స్ అన్నిటికీ ఒక బ్యూటిఫుల్, మీరు అందరూ యూత్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరందరూ కాన్వర్సేషన్స్ విత్ గాడ్, నీల్ డొనాల్డ్ వాల్ష్. దయచేసి ఆ బుక్ చదవండి. నేను పత్రిక గారు నాతో ఏమన్నారు తెలుసా, ఈ బుక్ చూసే ఇంత అద్భుతంగా ఉంది అంటే, అది 1000 భగవద్గీతలు నాయన,
1000 బైబిళ్ళు. కన్వర్సేషన్స్ విత్ గాడ్. మీ ప్రశ్నలు, మీ లైఫ్కి సంబంధించిన ప్రశ్నలు, ఈ విశ్వానికి సంబంధించిన ప్రశ్నలు, ఈ ఆత్మలు, పరమాత్మలు, లేకపోతే ఇంకోటి ఏమి ప్రశ్నలు ఉన్నాయో అన్నిటికీ ఒక హయ్యర్ కాన్షియస్నెస్, నిజంగా ఒకవేళ భగవంతుడిని వేరేగా ఉంటే ఆయనే సమాధానాలు ఇస్తే ఎంత డెప్త్ ఉంటుందో, ఎంత శాస్త్రీయంగా ఉంటుందో, ఎంత నిగూఢంగా, ఎంత డీప్గా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. 3 పార్ట్స్ ఉన్నాయి కన్వర్సేషన్స్ విత్ గాడ్. నీల్ డొనాల్డ్ వాల్ష్, NEALEDONALD WALSH, నీల్ డొనాల్డ్ వాల్ష్. ఆయన బుక్స్ చదవండి దయచేసి. తెలుగులో లేదు. సరే, ఎలా ఉంది లైఫ్? టోటల్ హ్యుమానిటీ ఎలా ఉంది? ఒక గొప్ప ఆర్టిస్ట్ తను ఒక బొమ్మ వేయాలనుకుని, ఇలా ఉండాలి అనుకుని ఒక చిత్రాన్ని గీసిన తర్వాత తను అనుకున్నట్టుగా ఆ చిత్రం రాకపోతే ఎలా ఉంటుంది? ఒక డిస్సాటిస్ఫైడ్ ఆర్టిస్ట్ లాగా లేదా? మీరు అనుకున్నట్టు ఉందా? మనం ఇలా ఉండాలనుకున్నామా? 700 కోట్ల పైగా జనాభా ఉంది. అందరూ శాంతి కావాలనుకుంటున్నాం. అందరూ బాగా ఉండాలని, ఎవరికి వాళ్ళు, కనీసం నేను బాగా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటాడు. నేను సంతృప్తిగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని. అందరూ ఈ భూమి మీద ఉన్న అందరూ ఏదో ఒక మతాన్నో, ఏదో ఒక సిద్ధాంతాన్నో, ఏదో ఒక నమ్మకాన్నో నమ్ముతూ ఉన్న వాళ్ళే. అందరికీ అన్నీ తెలుసు, చాలా వరకు తెలుసు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఒక్కటి ఇంకా కాలేదు. ఎంచేత మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడో అవుట్డేటెడ్, ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం తయారైన ఒక కీని ఇప్పుడే తయారు చేసుకున్న తాళం చెవిని ఓపెన్ చేయడానికి, తాళాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించినట్టుగా. అంటే అవి అవుట్డేటెడ్ అని కాదు. మనం ఏం చేస్తున్నామంటే, ఇన్ఫర్మేషన్ వల్ల ఈ ప్రజెంట్ మూమెంట్లో వచ్చిన ఛాలెంజ్ ఒక 10 సంవత్సరాల క్రితం మీకున్న సమాధానానికి సరిపోదు. ఈ మూమెంట్ వేరు. నదీ ప్రవాహం జరుగుతుంది. మొదటి కాలు పెట్టినప్పుడు ఉన్న నీరు రెండవ కాలు పెట్టినప్పుడు ఉండదు. ప్రవాహం చాలా ముందుకు వెళ్ళిపోయింది. అలాగే లైఫ్ నిరంతరం ప్రవహిస్తుంది. ఈ యూనివర్స్ నిరంతరం చేంజ్ అవుతోంది. మనం పాత అవుట్డేటెడ్ సమాధానాలని రెడీ చేసుకుని దాంతో దీన్ని డీల్ చేస్తే అది డెడ్ సొల్యూషన్తో తాజాగా ఎదుర్కోవడం చూస్తున్నాం. అందుకే 2 రకాలైన లైఫ్ స్టైల్స్ ఉన్నాయి ఈ భూమి మీద. మనందరం ఈ 2 రకాల కోవల్లో ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళం అయి ఉంటాం. మెజారిటీ ఫస్ట్ కోవ. ఏ కోవ అంటే, మనం పుట్టడానికి వెంటనే ఏ ఇంట్లో పుట్టామో, వాళ్ళు ఏ మతాన్ని నమ్ముతున్నారో, వాళ్ళు ఏమి నమ్మారో అది మనకి చెప్తూ ఉంటారు. మంచియే, అవన్నీ ట్రూతే. కానీ వాళ్ళ అనుభవంలోకి వచ్చినాయి కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు హిందువుల ఇంట్లో పుట్టుంటే నువ్వు హిందువువి, ముస్లింల ఇంట్లో పుట్టుంటే ముస్లింవి, నాస్తికుడి ఇంట్లో పుట్టుంటే నాస్తికుడివి. వాళ్ళు మన పెంచుతారు. ముందే కొన్ని మోరల్ ప్రిన్సిపల్స్ చెప్తారు. నీతి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది మంచి, ఇది చెడు అని. ఇవన్నీ చాలా బాగుంటాయి. ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే, ఏదైతే మనం చెప్పామో, మన తల్లిదండ్రులు చెప్పారో, వాళ్ళు అనుభవించారా? ఆ సూత్రాలని వాళ్ళ లైఫ్లో అప్లై చేయగలిగారా? వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సుగంధాన్ని అనుభవించారా? వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారా? ఎలా ఉంటే బాగున్ను అనుకుంటానే నా బిడ్డను కూడా ఈ సూత్రాలతోటే పెంచాలనుకుని ఆ సూత్రాలనే మనకు అందించి మన ఇదే తోవలో నడిపిస్తూ ఉన్నారు. మనందరం కూడా అదే అనుకుంటా, అదే సూత్రాలని, ఇది చదవాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, ఇది రైట్, ఇది రాంగు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్మకూడదు, లేకపోతే దేవుడు ఉన్నాడు లేడు, ఏదేదో ఇదంతా ఊరిక ఇదే లైన్లో మొత్తం వెళ్తున్నాం. కానీ ఇంకొక మార్గం ఉంది. దానికి చాలా దమ్ము కావాలి. ఎవరైతే ఈరోజు భూమి మీద ఎన్లైటెండ్ అంటున్నామో వాళ్ళెవరు కూడా ఈ పాత్రలో నడవలేదు. ఎవరో చెప్పిన మార్గంలో కాకుండా తన ఇన్నర్ని విని. నేను ఒకసారి పత్రిజీని, నేను ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని, విశ్వ హిందూ పరిషత్తులో పనిచేశాను. హిందూ ఆ సిస్టమ్ అంతా నాకు బాగా, మా తాతయ్య ఉపదేశాలు, స్వామీజీలు అందరూ ఇంట్లో అందరూ చేస్తారు, అవన్నీ ఉన్నాయి. పత్రిజీని కలిసిన తర్వాత మొదట్లో ఏదో కొంచెం క్రేజ్ ఉంటుంది, వెళ్ళాం. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఆయన ఆడవాళ్ళ భుజం మీద చేయడం అది చూసేవాడిని. నా లోపల ఇదేంటి ఈయన ఆడవాళ్ళ భుజాల మీద చేతులేస్తున్నాడు
ఆడవాళ్ళతో ఇలా ఉంటున్నారు అని ఇంకో ఎన్నో 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 బోల్డ్ వచ్చేసి డౌట్లు. నేను ఈ మూమెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నేను 2001లో వచ్చాను. 2007లో నాకు చాలా డౌట్స్ ఎక్కువైపోయినాయి. కొన్ని రోజులు ఆ మైకంలో ఈ ప్రచారం చేసేయాలి, అందరికీ చెప్పేయాలి అనేవో తిరిగేశాను. ఒకసారి ఎప్పుడో చూసుకుంటే ఇదంతా రాంగ్ అనిపించింది. అసలు ఈ గురువే రాంగ్ అనిపించింది నాకున్న కొన్ని కంప్లైంట్స్. మనకు ఆల్రెడీ కొంత బిలీఫ్స్ ఉంటాయి. ఇలా ఉంటే గురువు అంటే ఇలా ఉండాలి, ఎన్లైటెన్ మాస్టర్ అంటే అన్నిటినీ జయించాలి, కోపాన్ని జయించాలి, కామాన్ని జయించాలి, ఈర్ష్యని జయించాలి, అసూయని జయించాలి, ఇవేమీ ఉండకంటే వీళ్ళు ఏదో పెద్ద ఇలా అయిపోవాలని ఏదో సంథింగ్ మీకు ఎలా ఉంది, కానీ నాకు మాత్రం అలా ఉండేది. ఇవన్నీ అయిపోయి ఉంటారు అని పత్రిజీ నుంచి వెళ్ళిపోయాను. ఎప్పుడో ఒక సందర్భంలో నాది సైకాలజీ సబ్జెక్టు. నా కూతుర్లు, నాకు 2 పాపలు. అందులో మా చిన్నప్పటి నుంచి సార్ దగ్గర అలవాటు. వాళ్ళు అసలు నేను ఎప్పుడైతే సార్ నుంచి దూరంగా వెళ్ళానో వాళ్ళు ధ్యానం చేయడంలే. వాళ్ళకేం చెప్పలేదు, కానీ వాళ్ళు ధ్యానం చేయట్లేదు. మెడిటేషన్ ఇంపార్టెంట్, దీని బుక్స్ ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ఇందులో, అవన్నీ చదువుకోవచ్చు. అవన్నీ ఏం చేయడం లేదు. సరే ఎందుకైనా మళ్ళీ వాళ్ళకి ట్యూన్ అవుతారేమో అని ఒకసారి ఆయన ప్రోగ్రామ్కి తీసుకెళ్ళాను. అప్పుడు ఆయన కలిసినప్పుడు పత్రిజీ చూసి, నీ మనసులో ఏదో ఉంది కదా అడుగు అన్నారు. అందరిలో అడిగేది కాదు ఇది. ఎంచేదంటే నాకు బోల్డ్ డౌట్స్ ఉన్నాయి. ముఖ్యమైన డౌట్ ఏంటంటే, నాకు బాగా క్లోజ్ రిలేటివ్, నా కజిన్ పత్రిజీ నాతో మిస్బిహేవ్ చేశారు అని చెప్పింది. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆమె చెప్పిన మాట ఇది. మిస్బిహేవ్ చేశారు. ఒక గురువు ఒక స్త్రీతో ఇలా ప్రవర్తిస్తాడా? ఈయనకి కామం ఉంటుందా? ఈయన ఇలాంటి పనులు చేస్తారా? చాలామందికి, బాగా సీనియర్స్ అందరికీ చాలామంది తెలుసు. ఈ కంప్లైంట్లు చాలామంది విన్నారు. మీరందరూ కొత్త వాళ్ళు అయి ఉంటారు. మీకు వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇది నాకు ఎలా అడగాలి ఆయన్ని? అప్పుడు అడగలేను కాబట్టి ఆయనతో ఏమన్నాడు, అందరిలో కాదు, నేను ప్రైవేట్గా మాట్లాడతాను అన్నాను. తర్వాత ఆయన నాకు శివప్ ఫోన్ చేసి, సార్ నేను రమ్మంటున్నారు అన్నారు. సరే వెళ్దామని వెళ్ళి, ఆయన చాలా కోపం, పత్రిజీకి చాలా కోపం. ఆయన్ని అడిగితే కుదరదు చాలా విషయాల్లో, ఇదే మూర్ఖ ప్రశ్న అంటారు. అందుకే ముందే నేను కండిషన్ పెట్టాను, మీరు అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఇదేమి మూర్ఖ ప్రశ్న అని అనొద్దు, నాకు చాలా అహం ఎక్కువ, ఒక మాట అంటే మళ్ళీ జనంలో మీ మొహం చూడలేను, మీరు అడగమన్నారు కాబట్టి నాకు కొద్దిగా అప్పటికి ఏదో కొంచెం అర్థమవుతుంది, విషయం అర్థమవుతుంది. ఆయన యాక్షన్స్ కాదు, మొత్తం టోటల్ విషయం నాకు కొంచెం అర్థమయ్యాక, అర్థం అవడానికి కూడా కారణం, నాకు ఒక బుక్ చదివాను, ఓషోది జీవిత రహస్యాలు. దయచేసి మీరు అందరూ చదవండి, జీవిత రహస్యాలు పుస్తకాలు చదవండి దయచేసి. ఆ బుక్లో ఏముంటుందంటే, నీకు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరిలో అయినా, దేనిలో అయినా దోషం కనబడింది అంటే నీకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకో. ఎక్కడైనా, దేనిలో అయినా, ఎవరిలో అయినా దోషం కనబడింది అంటే నీకు సరిగా అర్థం కాలేదని అర్థం చేయాలి. మనకు అన్నీ కనబడుతున్నాయి, దోషం, ఇది రైట్, ఇది రాంగ్ అనుకుంటాం, బట్ నీకు ఇంకా సరిగా అర్థం కాలేదు. టోటల్ యాక్చువల్ ట్రూత్ ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇమాజినరీ ట్రూత్ లేకపోతే అపారెంట్ ట్రూత్ మీ ఎదురుగా కనబడుతున్నది, ఇది నువ్వు ట్రూత్ అనుకుంటున్నావు, కానీ యాక్చువల్ ట్రూత్ మనకు తెలియదు. అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. సరే, అది ఏదో నాకు కొద్దిగా అర్థమైంది. అంచేత నేను ఇప్పుడు ఆయన గురించి జడ్జిమెంట్ కంటే విషయం క్లారిఫై చేసుకోవడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, నేను అడిగాను ఇలా డైరెక్ట్గా. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నాయనా ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో తెలుసా అన్నారు. నాకు 3 జన్మల క్రితమే ఎన్లైటన్మెంట్ అయింది. ఈ భూమి మీద మోస్ట్ సీనియర్ ఎన్లైటెండ్ మాస్టర్ని నేను అంటుంటే, ఏదో కొంచెం నచ్చినా నచ్చపోయినా వెంట ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో తెలుసా, ఇక్కడ ఏముంటే అలా జీవించడమే ఎన్లైటన్మెంట్. కనబడుతుందా? ఇక్కడ ఏముంటే అలా జీవించడమే ఎన్లైటన్మెంట్. మీరందరూ ఒకసారి ఇక్కడ ఏముందో అలా జీవిస్తున్నామా, ఇక్కడ ఏముందో దాన్ని అనుసరిస్తున్నామా? మనసులో రికార్డ్ అయిపోయిన ప్రోగ్రామ్ని ఆధారంగా లైఫ్ నడుస్తుందా, ఇక్కడ ఏముందో అలా జీవిస్తున్నామా? ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ నీ, లేకపోతే దేవుడు అంటావా, నీ ఆత్మ అంటావా, నీతో కమ్యూనికేట్ చేస్తుంది. దాని లాంగ్వేజ్ ఫీలింగ్. ద లాంగ్వేజ్ ఆఫ్ సోల్ ఈజ్ ఫీలింగ్. ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫీలింగ్.
భగవంతుడి భాష ఫీలింగ్. నువ్వేం ఫీల్ అవుతున్నావు? ఫీలింగ్ అంటే ఎమోషన్ కాదు, లేకపోతే ఆమ్, వేరే తాత్కాలికమైన ఆల్రెడీ ఉన్న బిలీఫ్స్ కాదు. నీ ఇన్నర్ నీతో మాట్లాడుతుంది. అంతకు మించిన ఒక అద్భుతమైన గైడ్ ఈ భూమి మీద ఇంకెవరు దొరకరు. అందుకనే రెండవ జీవన విధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఈ మైండ్ ఆధారంగా ఇతరులు చెప్పిన ఆ సూత్రాలని, ఆ నియమాల్ని పెట్టుకుని, సపోజ్ మీ అందరికీ ఇలా ఉండాలి అని నియమాలు ఇస్తే అలా ఉన్నారా? అలా ఉండడానికి ప్రయత్నం చేస్తా. అలా లేనిది మన దగ్గర వెంటనే ఎవరైనా ఒక నియమం పెట్టగానే మనలో డివిజన్ మొదలవుద్ది. మన లోపలే దానికి మనకు ఇంకొక ఆలోచన వస్తుంది, ఇంకోలా. అలాగే కాకుండా ఇలా ఎందుకు ఉండకూడదు అని అనిపించవచ్చు, లేకపోతే అలా ఉండాలనిపించవచ్చు. మన లోపల డివిజన్ వస్తుంది. డివిజన్ రాగానే నీకు ఘర్షణ మొదలవుతుంది. ఆల్రెడీ ఇచ్చిన ఈ సూత్రాలన్నీ మనిషి తనకు తాను అర్థం చేసుకుంటే, తనకు తాను అవగతమైతే వచ్చే నియమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఇప్పుడు పత్రిజీ కానీ ఎన్లైటెన్ మాస్టర్స్ అంటున్న వాళ్ళు కానీ వాళ్ళు జీవించిన విధానం ఏంటంటే తెలుసా? బుద్ధుడు ఆఖరణ వెళ్ళిపోతున్నప్పుడు, బాడీ వెకేట్ చేసినప్పుడు ఆనందుడు అడుగుతాడు, ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు రేపు పొద్దుట నాకు ఏదైనా సందేహం వస్తే నేను ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలని అడిగితే ఆ బుద్ధుడు ఆనందుడితో చెప్పిన ఆఖరి మాట ఏంటో తెలుసా? బీ ఏ లైట్ అండ్ టు యువర్ సెల్ఫ్, అపో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. బుద్ధుడు ఆఖరిని మాట్లాడిన మాట నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొదలైంది. ఆఖరిని ఏదైతే చెప్పారో ఆ మాట నుంచి ఈ మూమెంట్ మొదలైంది. నీ లోపలే ఉన్న ఆ లైట్ కాంతిలో నువ్వు చూసుకుంటూ నడుస్తుంటే, ఆ కాంతితో నీ మార్గాన్ని నువ్వు చూసుకుంటూ వెళ్తుంటే ఏదుందో ఏది కాదో నీకే కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో ఇచ్చిన ఈ అవుట్డేటెడ్ ప్రిన్సిపల్స్ని, సూత్రాలని, మొరల్ వాల్యూస్, మొరల్ అన్నీ ఉండాలి, కానీ అవి నీ ఇన్నర్ అవగాహనతో, నీ ఎక్స్పీరియన్స్తో రావాలి. ఆ రెండవ మార్గాన్నే చేసిన వాళ్ళందరినీ మనం సిలువేసి చంపాం, విషమిచ్చి చంపాం. భూమి గుండ్రంగా ఉందని చెప్తే బరుపుగా ఉందని బైబిల్లో ఉంది కాబట్టి, దాని నమ్మకానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ గెలీలి అని రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. నేనే దేవుణ్ణి అని మన్షూర్ అని ఒక సూఫీ గురువు, నేనే దేవుణ్ణి అని ఆయన ఒకసారి ఆయనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆయన అనగానే ఆయన ముక్కల కింద నరికారు. ఎవరైతే ఎన్లైటన్ అయ్యారో వాళ్ళు ఈ అవుట్డేటెడ్ విషయాల్ని కాదు ఫాలో అవుతారు, తమ ఇన్నర్ని ఫాలో అయ్యారు. అందుకే ఉపనిషత్తు విద్య ఏం చెప్పింది అంటే, మనసు కాదు, నీ హృదయం నీకు యజమానిగా ఉండాలి, మనసు దాన్ని ఫాలో అవ్వాలి. మనసు యజమానిగా ఉండి బుర్రని మాత్రమే వాడతా, ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను జీవిస్తూ ఉంటే నీ లోపల క్రియేటివిటీ ఉండదు. నువ్వు ఆల్రెడీ డెడ్, ఇమిటేషనే. ఇవాళ భారతదేశంలో యూత్ కదా, యూత్ ప్రోగ్రామ్ ఇది హైయెస్ట్, వరల్డ్లో హైయెస్ట్ పర్సంటేజ్ యూత్ ఉన్న దేశం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది భారతదేశం. 57%, 57% యూత్ ఉన్న కంట్రీ, యంగెస్ట్ కంట్రీ భారతదేశం. ఈ యూత్ ఫ్యూచర్, వరల్డ్ ఫ్యూచర్, భవిష్యత్తు, ఈ ప్రపంచానికి భవిష్యత్తు భారతదేశమే ఇవ్వాలి. కానీ యూత్ వెస్టర్న్ అవుతున్నారా, మోడర్న్ అవుతున్నారా? అమెరికానో ఇంగ్లాండ్నో ఎక్కడైతే ప్రతి ముగ్గురులో ఇద్దరు నిద్ర మాత్రం లేకుండా నిద్రపోలేని స్థితిలో ఉన్నారో, ఏ దేశంలో అయితే పిచ్చి వాళ్ళ సంఖ్య రోజు పెరుగుతుందో, ఏ నాగరికతనైతే మనం అనుకరించడానికి మన యూత్ ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళ వేషాన్ని, వాళ్ళ భాషని, వాళ్ళ పిలుపుల్ని, ఇప్పటికీ మమ్మీ డాడీయే. ఏంటో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు, మన పిలుపులు మమ్మీ డాడీ, అంకుల్ ఆంటీ. అది తప్పు అని నేను అన్ను. మీరు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు? ఎక్కడొచ్చింది కల్చర్? వేరే దేశంలో అది ఆధునిక దేశం. ఆధునికత అంటే మీకు తెలుసు కదా, అమెరికాలో ఎలా ఉందో పొజిషన్. ఏమా మీరు అక్కడే ఉన్నారు. ఈ పిచ్చి పరుగులో ఇవాళ పిచ్చికి అతి చేరువలో ఉంది. 1970లో ఏ లక్షణాలు కనిపిస్తే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించేవారు, ఇవాళ అది యావరేజ్ హ్యూమన్లో ఉంది అని చెప్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఈ అన్రెస్ట్,
ఇంత స్ట్రెస్, ఇంత భయంకరమైన ఇన్సెన్సిటివ్, అసలు సున్నితత్వాన్ని కోల్పోయి రోజు పరీక్షలు మార్కులు తరపడం, పిల్లవాడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం రాకంటేనే వాడిని కాల్చి తినేసి ఆ దిక్కుమాలి పరీక్షలు ఈ భూమి నుంచి పోయిన రోజున ఈ భూమండలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా దౌర్భాగ్యం ఈ తెలుగు రాష్ట్రాల్లో శ్రీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు, విద్యా సంస్థలు, అందులో చదివించే గొప్ప మేధావులైన తల్లిదండ్రులు, అందులో చదివితేనే ఐఐటి కోచింగ్ అంటే క్రియేటివిటీ అనేది కోచింగ్ వల్ల వస్తుందా? ఇన్ఫర్మేషన్ ఇస్తే క్రియేటివిటీ వస్తుందా? సృజనాత్మకత. ఈ భూమి మీద 84 లక్షల జీవులు ఉన్నాయి. అన్ని జీవుల్లో అద్భుతమైన మహాశక్తివంతమైన జీవి భూమి మీద ఎవరు? ఏ విషయంలో మనిషి మిగిలిన జీవుల కంటే గొప్ప? మిగిలినట్లు జ్ఞానం లేదా? మిగిలిన వాటికి జ్ఞానం ఉందా లేదా? అవి ఆలోచించవా? మనకంటే గొప్ప కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఏదో ఒక చెట్టుని చూసి నువ్వు గొడ్డలు తీసుకుని దాన్ని నరకాలి అని అనుకుంటే ఆ చెట్టు ముడుచుకుంటుంది, నీ భావన దానికి చేరుతుంది. ఎక్కడో సునామీయో భూకంపం వస్తుంటే రాబోయే ఆ విపత్తుల్ని ముందుగానే తెలుసుకుని ఏనుగులు లాంటి జీవులు కూడా హైట్ ప్రదేశానికి వెళ్ళిపోయి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారీ కయంతో ఉన్న జీవులు, చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి పెద్ద జీవి వరకు అన్నీ రాబోయే విపత్తులను తెలుసుకోగలుగుతున్నాయి. మనకి బోల్డంత సైన్స్ ఉంది, బోల్డంత టెక్నాలజీ ఉంది, వాతావరణం ఉంది, శాఖలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. మనుషులు చచ్చిపోతున్నారు కానీ రాబోయే విపత్తులను అవి తెలుసుకోగలుగుతున్నాయి. వాటికి జ్ఞానం ఉందా లేదా? మనకుందా? మనకుందని పాపం మనం భ్రమిస్తున్నాం. అంటే మన వెటకారం అవడంలే, నిజంగా ఉంది కానీ దాన్ని వాడడం లేదు. మనిషి యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాల దగ్గర ఆగిపోయింది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం ఎదగలేదు, మన చైతన్యం ఎదగలేదు. ఎదగకంటే ఎక్కడ ఆగిపోయిందంటే ఇదిగో ముందే లేబుల్స్, ముందే బిలీఫ్ ఉంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే దేవుణ్ణి అన్వేషించే పనే పోయింది. దేవుడు లేడు అని నువ్వు అనుకుంటే ఆల్రెడీ నువ్వు నమ్మావు, అంచేత ఉన్నాడో లేదో నువ్వు అన్వేషించవు. ఉన్నాడు లేడు కాదు ఇక్కడ. అలాగే ప్రతిదీ కామం ఉండకూడదు, కోరిక ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు అని ముందే చెప్తారు. అవన్నీ ఉన్నాయా లేదా? ఉంటాయా లేదా? కానీ ఉన్నాయి కాబట్టి నీ లోపలే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఆల్రెడీ సమాజం నీకు ముందే ఫీడింగ్ చేసి ఇంక రోజు వాడు చెప్పకంటే నీ లోపల ఒక పెద్ద పోలీసుడు ఉంటాడు. వాడు అస్తమాను నువ్వు తప్పు చేస్తున్నావు. నీ లోపల ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి ఆలోచన నీ లోపలే నీకు సంఘర్షణ. నేను సరిగా లేను, నేను తప్పు చేస్తున్నాను, నేను సరి అవ్వాలి, ఎక్కడికి వెళ్ళి అని చెప్పి ధ్యానం చేసి, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి 4 డౌట్స్ క్లియర్ చేసుకుని కొంచెం టిప్స్ తెలుసుకుని మనం బాగుపడదాం అనుకుంటూ ఉంటాము. ఒక ఆయన విసినికర్రలు అమ్ముతున్నాడంట. విసినికర్ర ఒక రాజుగారు భోంచేసి అలా నడుస్తున్నాడు. వాడెవడో విసినికర్రలు మహిమగల విసినికర్రలు అంటున్నాడంట. మహిమగల విసినికర్రలు అంటున్నాడు ఏంటి? ఇదని చూస్తే అవి తాటాకు విసినికర్రలు ఉన్నాయి. రబ్బేలారా ఏంటి ఈ విసినికర్ర అంటే, ఇది చాలా మహిమగల విసినికర్ర రాజా. ఏంటి దీని మహిమ? ఇది ఎప్పటికీ పోదు, ఎన్నాళ్ళు మీరు వాడినా ఇది పోదు. చాలా మహిమగల విసినికర్ర. పోదా? ఇందుకు తాటాకుతో తయారు చేస్తారు విసినికర్ర, తెలుసు కదా. ఇప్పుడు అందరికీ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి తెలియడం లేదు. ఏసీలు ఫ్యాన్లకి వెళ్ళిపోయాం. పూర్వం అందరూ విసురుకునేవారు. మీకు కూడా కరెంట్లు పోతాయి రేపటి నుంచి, అప్పుడు తెలుస్తుంది. ఆ విసినికర్ర వాడే అది చూసి ఇందులో ఏముంది, ఇది ఏంటి, ఇంత రేటు, ఇది 100 రూపాయలే రాజా అన్నాడు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇది 100 రూపాయలా? ఇది ఏదో తాటాకుది 100 రూపాయలు అంటున్నావు ఏంటంటే, ఇది మహిమగల విసినికర్ర రాజా, మీరు దయచేసి ఇది కొని వాడండి. దీని మహిమ మీకు తెలుస్తుంది, ఎప్పటికీ పోదు. ఇది చాలా చౌక మీకు కాబట్టి 100 రూపాయలకి ఇస్తున్నాను అంటే, ఇది ఎప్పటికీ పోదా? సరేలే, ఒకవేళ కానీ తేడా వస్తే అంటే వారం రోజుల్లో మళ్ళీ నేను వస్తాను, దీని మహిమ మీకు తెలుస్తుంది, మళ్ళీ వారం రోజులు వస్తాను, మీరు ఒక 100 రూపాయలు పే చేసి నా మీద నమ్మకం ఉంచి విసినికర్రని వాడి చూడండి, ఎంత అద్భుతమో, ఎంత మహిమో, ఎప్పటికీ పోదు, బ్రహ్మాండమైంది
అంటే ఫోన్లో పోతే పోయింది 100 రూపాయలు. అరే తేడా వస్తే మాత్రం నీ తల తీసేస్తానంటే నాకు తెలుసు రాజా, నేను వారం రోజుల్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నాకు 100 ఇవ్వండి అని అసిస్టెంట్ గారు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక రాజుగారు ఇలా అంటుంటూ ఊడిపోయింది. అమ్మ వెధవ ఈడెవడో నన్ను మోసం చేశాడు, అరగంటలో పోయింది, ఎప్పటికి పోదన్నాడు అనుకున్నాడు. అయిపోయింది ఆ రోజు. మన్నాడు ఇంక మర్చిపోయాడు, అయిపోయింది. వారం తర్వాత అదే రోజు అదే టైంకి వచ్చాడు. ఎవరు నువ్వంటే, రాజా మీకు విసిన్ గారు రమ్మాను కదా నేనే. అంటే అమ్మ వెధవ బలి వచ్చావురా, అసలు రావు అనుకున్నాను, ఎంత ధైర్యం నీకు, ఎప్పుడు పోదన్నా పోయిందంటే పోదు రాజా అంటాడు. అరే పోయింది అది, పోవడం ఏంటి, ఇంతకీ మీరు ఎలా వాడారు రాజా, ఎలా వాడడం ఏంటి, ఇళ్ళలో ఇసిరాను. అలా చేయకూడదు రాజా, ఇలా పట్టుకుని మీరు ఊగాలి, విసిన్ గారిని ఊపకూడదు, మీరు ఊగాలి. మన రూల్స్ అన్నీ అయ్యే. మనకిచ్చిన ఆ నైతిక మోరల్ క్యారెక్టర్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ వాడడం మీకు రాకే అని చెప్తున్నారు. ఆ నియమాల్లో లోపం లేదు, వాడడంలో తేడా ఉంది, ఎలా వాడాలో తెలియట్లే, అంతేనా? ఎంచేత అందుకే ఈ భూమి మీద ఒక 100 మంది రెబల్స్ కావాలా. ఒక బుద్ధుడు ఒక రెబల్, ఓషో ఒక రెబల్, బ్రహ్మర్షి పత్రిజీ ఒక రెబల్, జోగుత ఎవరో చెప్పిన విషయాల్ని అవునండం లేకపోతే ఉన్న విషయాలకి వ్యతిరేకించడం, ఇది కాదు రెబల్ అంటే. క్రియేట్ చేయడం. ఇందాక నేను అడిగాను, ఈ భూమి మీద అన్ని జీవుల్లో మహాద్భుతమైన శక్తివంతమైన జీవి మానవుడే. అతనికి ఉన్న క్వాలిటీ, ఈ భూమి మీద ఏ జీవికి లేని క్వాలిటీ ఏంటంటే సృష్టికర్తృత్వము, క్రియేటివిటీ ఉన్న ఏకైక జీవి ఈ భూమి మీద మనిషి. నువ్వు ఎలా కావాలో అలాగా క్రియేట్ చేసుకునే క్రియేటివిటీ ఉన్న నువ్వు ఆల్రెడీ ఎప్పుడో ఎవరో ఏదో చెప్పిన ఆ డైజెస్ట్ కానీ వాటిని కాకుండా నువ్వు ముందు నీ ఇన్నర్ లైట్ని, నువ్వు ఒక లైట్ స్తంభంలాగా కావడం కోసం ఆ ధ్యాన సాధన మొదలుపెట్టడం. ధ్యానం చేయడం అంటే ముసలి వాళ్ళు చేసేది కాదు, 60 70 వచ్చాక అయిపోయిన వాళ్ళు మాత్రమే చేసేది కాదు. వాళ్ళు చేయడానికి చాలా చిన్న టైము, వాళ్ళకి కావాల్సిన ధైర్యం, ఈ సమాజానికి వ్యతిరేకంగా అనిపిస్తారు కాబట్టి తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి యూత్ మీరందరూ దయచేసి ఆ డూప్లికేట్ అనుకరణ కాకుండా ఆ క్రియేటివ్ క్వాలిటీ పెరగడానికి మీ ఇన్నర్ అవేకనింగ్ కావాల్సిన ఆ మెడిటేషన్ సాధనని తీవ్రంగా మొదలుపెట్టండి. అద్భుతంగా అదొక పనిలాగా, అదేదో ఒక పెద్ద స్పిరిచువాలిటీ, అంతా స్పిరిచువల్ కాందేటి ఈ భూమి మీద. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. దేవుడు మానవ అనుభవాలు పొందడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు దేవుడు అవ్వడానికి కాదు, మానవ అనుభవాలు పొందడం కోసం, ఎక్స్పీరియన్సెస్ కోసం సోల్ ఇక్కడ ఈ ఆడగా మగగా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో, ఆవిడ ఇంకొక దగ్గర, ఆయన ఇంకో దగ్గర, ఆయన ఇంకో దగ్గర, ఆయన ఇంకో దగ్గర, ఎలాంటి అనుభవాలు కావాలో అలాంటి స్వభావాలతో మనం వచ్చాం. అందుకే చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే గుణరహితమైన నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు అంటారు గీతాచార్యుడు. ఈవేళ గీతా జయంతి. భగవద్గీత సారమంతా ఒక శ్లోకంలో ఉంది. 18 అధ్యాయాలు బోధించి ఆ చివరిన 18 అధ్యాయం చివరిలో 700 శ్లోకాల్లో ఆఖరి 4-5 శ్లోకాల్లో ఆయన చెప్పిందండి తెలుసు. ఇప్పటివరకు చెప్పిన ఆ సుత్తి సోది నువ్వు మర్చిపోతే మర్చిపో, కానీ నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే ఎంత గొప్పదైనా, ఇతరులు చెప్పిన ఎంత గొప్ప మోరల్ సూత్రాలైనా నీ సెల్ఫ్ ఏం చెప్పిందో అలాగే జీవించడం మొదలుపెట్టు. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న వాడికి చాలా లేట్ అయింది. మహారాష్ట్రలో చదువుకుని శివాజీ యూనివర్సిటీలో ఆ ఓషన్ ఆ రోజుల్లో కలిసి ఉంటే, ఆ రోజుల్లో వినుంటే ఎంత లైఫ్ ఎన్ని ఎక్స్పీరియన్సెస్ని గెయిన్ చేసి ఉండేవాడిను. ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. మీరు దయచేసి గుడ్డిగా ఆ చెత్తంతటిని పక్కన పెట్టి ఇన్నర్ లైట్ని
అంటే దానికి వ్యతిరేకంగా ఉండమని కాదు, చెప్పేదంతా నిజమైన గొప్ప విషయాలే. కానీ ఆ గొప్ప విషయాలు నీ ఇన్నర్ ఆ గ్రోత్ వచ్చినప్పుడు అవి అర్థమవుతాయి. అందుకే బ్రహ్మసూత్రాలు శూద్రులకి తెలియకూడదు అని వేదం చెప్పింది. శూద్రులు అంటే చైతన్యం తక్కువ స్థాయిలో ఉన్నవాడికి ఆ అద్భుతమైన సృష్టి రహస్యాలు తెలిస్తే వాడికి డైజెస్ట్ అవ్వు, వాడికి అర్థం అవ్వదు, వాడి పెర్సెప్షన్ చాలా లోగా ఉంటుంది, వాడి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైతే అవేర్నెస్ పెరిగిందో, ఎవరైతే మరింత చైతన్యవంతం అవుతారో వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి, అవగతం అవుతాయి. అర్థం అవ్వడం కాదు. అర్థమవుతుందా తండ్రి? నాన్న, మెడిటేషన్ దేనికోసం అంటే టు రైజ్ యువర్ కాన్షియస్నెస్, నీ చైతన్యాన్ని ఆకాశమంతా విస్తరింపు చేసుకోవడం కోసం ధ్యానం. ఇవన్నీ ఏదో వస్తాయి చూసారా, అనుభవాలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ బై ప్రొడక్ట్స్, చిన్న మామూలు బెనిఫిట్స్. దాని అంతిమ అద్భుతం ఏంటంటే నీ చైతన్యం ఆకాశమంతా విస్తరించడం, నీ అవేర్నెస్ పెరగడం. అవేర్నెస్. ఒక రాజుగారు, పర్వాలేదా ఒక 10 నిమిషాలు, ఒక రాజుగారు వృద్ధుడైపోయాడు. ఆయన కొడుకుకి రాజ్యం అప్పు చెప్పాలి. ఒకే కొడుకు, ఒకే ఒక కొడుకు, ఒకే సంతానం. నెక్స్ట్ రాజ్యాన్ని పరిపాలించాలంటే చాలా క్వాలిటీ కావాలి. అంచేత ఆయన ఏమంటాడంటే, నీకు అన్ని విద్యలు నేర్పాను, నువ్వు మోరల్ నైతిక నియమాలు సూత్రాలు తెలుసుకోవడానికి నాకు ఒక గురువు ఉండారు. ఆయన కూడా నాకంటే పెద్ద ఆయన కూడా బహుశా చాలా వృద్ధుడైపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుని రావాలి, అది నేర్చుకొచ్చిన తర్వాత నీకు పట్టాభిషేకం చేస్తాను అని చెప్తారు. తండ్రి రాజ్యం కావాలా, అధికారం, మరి తండ్రి చెప్పినట్టు ఆ కోచింగ్ ఏదో తీసుకుని తొందరగా ఐఐటి కోచింగ్ లాగా ఆ నారాయణ సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు అనుకుని పాపం వాడు కూడా వెళ్ళాడు. ఒక 4-5 కొండలు దాటి అక్కడికక్కడికో కష్టపడి వెళ్తే అక్కడక్కడ ఏముంది అంటే ఒక కత్తి యుద్ధ నిపుణుడు. ఇదేంటి నన్ను ఇక్కడ పంపించాడు, ఈ కత్తి యుద్ధాన్ని నేర్పేవాడి దగ్గర పంపించాడు, ఈయన నీతి సూత్రాలు ఏం చెప్తారు అనుకుని అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాడు అనుకుంటే ఆయన బాగా వృద్ధుడు కానీ చాలా తేజస్తో, ఆయన చూడగానే ఒకలాంటి ఆ ప్రశాంతత ఉంది. సరే ఇందరేదో ఉంది, ఆయన ఆ పెద్ద ఆయన పంపించాడు, నేను ఏదోలాగా ఆ మోరల్ వాల్యూస్ ఆయన దగ్గర నేర్చేసుకుంటే, ఆ సూత్రాలు అవన్నీ తెలిసేసుకుంటే నేను క్వాలిఫై అయిపోతాను కాబట్టి నాకు రాజ్యం వచ్చేస్తుంది అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను పలానా రాజుగారు అబ్బాయిని, మా నాన్నగారు కూడా మీ దగ్గర నేర్చుకున్నారట, ఆయన నన్ను కూడా మీ దగ్గర ఆ మోరల్ సూత్రాలు నేర్చుకోమని పంపించారు అని చెప్పి తొందరగా నేర్పేస్తే మా నాన్నగారు వృద్ధుడైపోయారు, ఆయన ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు, ఆయన ఆ బాడీ వెకేట్ చేయడానికి ముందే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి నాకు తొందరగా నేర్పేయండి అంటే, అయితే నువ్వు వెంటనే వెళ్ళిపోయిన ఆయన, ఇది తొందరగా వచ్చేది కాదు. ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే పేషెన్స్, సహనం కావాలి. నీకు సహనం ఉంటే నేర్చుకోగలుగుతావు, లేకపోతే వెళ్ళిపో అంటాడు. ఈడో తిక్కోళ్ళలో ఉన్నాడు, ఆయనో తిక్కోడు, సహనం అంటాడు. సరే మరి ఇంకెంత దూరం వచ్చాము, నేర్చుకోకుండా వెళ్తే ఇంకా అక్కడ కుదరదు, తండ్రి చాలా కఠినంగా ఉంటాడు అని చెప్తే, సరే నేను ఉంటాను సార్, మొదలు పెట్టండి. అయితే నీకు ఆల్రెడీ మొదలైంది, నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ ఈ ఆశ్రమం అంతా నీట్గా ఓడ్చాలి, ఆ ఎండిపోయిన ఆకులన్నింటినీ తీసి దూరంగా పడేయాలి. ఈ పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడో వచ్చి ఒక కత్తితో నేను కొడతా ఉంటాను, కానీ నీ లక్కీ ఏంటంటే నేను కర్ర కత్తిని మాత్రమే వాడతాను. చాలామంది ఇంతకుముందు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు దుమ్ములు ఇరిగిపోయినాయి, నేను చాలా గట్టిగా కొడతాను. నువ్వు అప్రమత్తంగా ఉండాలి, నువ్వు నా దెబ్బ నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఇది లెసన్ నెంబర్ 1 అంటాడు. ఈడవడ్రా బాబు కత్తితో కొడతాడట, కర్రతో కొడుతుంటే ఉండాలా, మోరల్కి దీనికి సంబంధం ఏంటనుకుని అయినా మరి ట్రైనింగ్ అంటున్నాడు కదా, ఫస్ట్ లెసన్ అంటున్నాడు కదా, సరే అని ఆయన ఊడుస్తుంటాడు. ఆ ముసలాయన ఎక్కడ శబ్దం వినబడకుండా నెమ్మదిగా వచ్చి ఫటేళ్ళని కొట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. వారం రోజులకి ఆయన ఒళ్ళంతా హోనం అయిపోయింది, భరించలేకపోతున్నాడు. ఇంకప్పుడు అతనికి ఒకవైపు ఏ పని చేస్తున్నా ఇంకో పార్ట్ ఏదో పని చేయడం మొదలు పెడుతుంది. ఎక్కడ వచ్చేస్తాడో ఆ ముసలాడు దెబ్బ తినకంటూ ఉండాలని. ఇతనికి మొత్తం మీద కొన్ని రోజులకి ప్రాక్టీస్ అయిపోయి ఒక 24 గంటల పాటు ఒక దెబ్బ కూడా తినకంటూ ఉంటాడు. అప్పుడు ఆ గురువు గారు అంటారు, అరే లాస్ట్ 24 అవర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, కొట్టలేకపోయాను, నువ్వు ఫస్ట్ లెసన్ నీకు అయిపోయింది, పాస్ అయ్యో, ఇప్పుడు రెండో టెస్ట్, ఈసారి నిజమైన కత్తిని వాడతాను. ఇంతకుముందు కర్ర కత్తే, దెబ్బ తగిలితే మహా అయితే ఎముక ఫ్రాక్చర్ అయ్యింది, ఈసారి నిజం కత్తి, తల కూడా తెగిపోవచ్చు, నేను ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవను, మీ నాన్న నీకు చెప్పే ఉంటాడు. సరే కర్ర కత్తి తప్పించుకున్నామని ఈ నిజమైన కత్తి అయినా తప్పించుకోగలనని కొంత కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం డౌట్ ఉన్నా సరే ఆ రెండో టెస్ట్ కూడా రెడీ అవుతాడు. ఆ ముసలాయన విపరీతంగా ట్రై చేస్తుంటారు, కానీ వీళ్ళ అవేర్నెస్ ఇంకా పెరిగింది. ఆయన ఎక్కడో చిన్న నెమ్మదిగా పిల్లిలాగా వచ్చేవాడు, సడన్గా జంప్ చేసేవాడు, వీడు ఎప్పుడు అలర్ట్గా ఉన్నాడు, అసలు కొట్టలేపాడు ఆయన. ఒక నెల 15 రోజులు ప్రయత్నం చేశాడు, ఆ ముసలాయన అసలు ఇన్ని టచ్ చేయలేకపోయాడు. ఆ తండ్రి తగిన కొడుకువే, నువ్వు గొప్పగా ఉన్నావు,
రెండో టెస్ట్ కూడా పాస్ అయ్యావు, నేను రెండో టెస్ట్ అది కూడా అయిపోయింది. ఇంక మూడో టెస్ట్, మూడో లెసన్. ఇప్పుడు వరకు నువ్వు మెలకుగా ఉన్నప్పుడు కొట్టాను, ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు వచ్చి కొడతాను, కానీ కర్ర కత్తితోటే. ఎక్కడ కూడా రా, మెలకుగా ఉన్నప్పుడు అంటే ఏదో రెడీగా ఉంటాం, నిద్రపోతుంటే ఎక్కడి నుంచి వచ్చి కొట్టేస్తాడంట. ఇప్పుడు ఎలా? అలాగే ఆయన పడుకున్నవాడు నిద్రపోతుంటే ఎప్పుడో వచ్చేవాడు ఫటేలను కొట్టేవాడు అమ్మా అని. ఆ దెబ్బలు తిని 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 మళ్ళీ ఆయన నిద్రట్లో కూడా అవేర్నెస్కి ఆయనకి ఏదో ఎక్కడో మేలుకుంది. ఆయన రావడానికి ముందే మంచం మీద జంప్ చేయడం మొదలెట్టాడు. ఆయన వద్దాం అనుకునేటప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయేవాడు, దొరికేవాడు కాదు. అలాగా ఒక కొన్ని రోజులు ట్రై చేశాడు ఆ గురువు గారు, ఆయనకి పని అవ్వలేదు. ఆ మూడో టెస్ట్ కూడా నువ్వు పాస్ అయ్యారు అబ్బాయి అంటాడు. రోజు మార్నింగ్ ఇంక 4గో టెస్ట్ పెడతాను. ఈ 4గో టెస్ట్ ఏంటంటే ఈసారి కూడా నువ్వు నిద్రపోతున్నప్పుడే, కానీ కర్ర కత్తి తీసేసి నిజమైన కత్తి వచ్చి ఒక 8తో అయిపోవచ్చు నువ్వు, లేదా పాస్ అవ్వచ్చు. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, నువ్వు నిద్రపోతున్న టైంలో నేను ఎప్పుడు వచ్చి వేసేసి వెళ్ళిపోతాను అంటాడు. కొంచెం భయం వేస్తుంది. భయం వేసి ఆ రోజు పొద్దుటే ఆ ముసలిని అక్కడెక్కడో పని చేసుకుంటుంటే వీడికి ఒక ఆలోచన వస్తుంది. రోజు నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఇన్ని రోజుల నుంచి బాధాడు, ఇంత అలర్ట్గా ఉండాలి, నిద్రపోతున్నా కొడతానంటున్నాడు, అసలు వీడిని ఇప్పుడు ఒకసారి కొట్టి చూద్దాం అని జస్ట్ ఈ ఆలోచన రాగానే ఆయన ముసలాయన అక్కడి నుంచి చదువుకుంటుంటాడు. ఆయన అంటాడు, బాయ్ అలా ఆ ఆలోచన చేయకు అంటాడు. ఇదేంటి ఎలా తెలిసింది వీడికి? ఇంకా నేను ఎక్కడో ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను అనుకుంటున్నాను వీడిని వెళ్ళి కొట్టి చూద్దామని. ఆయన నేను ఇంకా ఏమీ యాక్షన్ కూడా ఏమీ చేయలేదు, మీకు ఎలా తెలిసింది అని కాలు దండం పెట్టి, ఎలా తెలిసింది సార్ అంటే, నాకు నీ ఆలోచన శబ్దం కూడా వినిపిస్తుంది. ఎప్పుడైతే నీ అవేర్నెస్ పెరిగిందో, ఎప్పుడైతే మనకి అవేర్నెస్ లేదో, మన పక్కన ఎవడు వెళ్తున్నా నేను చూడలేదు నిన్ను అంటాం. కారు ఎక్కి డ్రైవ్ చేస్తే అరే అప్పుడు వచ్చేసిందా అనుకుంటాం. ఇప్పుడు వరకు ఎక్కడున్నావు నువ్వు? అవేర్నెస్తో లేవు. మనం అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు అవేర్నెస్ అనేదే లేదు. ఈ మూమెంట్ని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని పత్రిజీ దేంతో నడిపారో తెలుసా? అవేర్నెస్తో. ఒకరోజు ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్ ఆవిడ ఒకరోజు వడ్డిస్తున్నారు. జస్ట్ ఒక డ్రాప్ సాంబారు ఆమె వడ్డించిన తర్వాత ఇలా తీయడంలో గరిటి నుంచి చిన్న డ్రాప్ పడింది. ఈయన ఉగ్ర రూపం. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఎవరిని ఏ కంట్రోల్ చేయరు. ఇక్కడ ఏమి మీ అందరికీ ఇలా ఉండాలి, లేడీస్ ఇక్కడ, జెంట్స్ ఎక్కడ, పిల్లలు ఎక్కడ, వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు డ్రెస్ వేసుకోవాలి, వీళ్ళు నైట్ ఇది 5 గంటలకే మెడిటేషన్ కాబట్టి 5 గంటలకి వచ్చేయాలి, ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అంత ఫ్రీగా ఉండి ఆయన జస్ట్ ఒక డ్రాప్ సాంబార్ పడితే అగ్గైపోయాడు. చిన్న అవేర్నెస్ తప్పి ఆ ఎరుక లేకుండా, స్పృహ లేకుండా ఎవరైనా ఉన్నా ఆయన క్షమించేవారు కాదు. ఆయన మొత్తం ఉన్నది అదే, ఎప్పుడు అవేర్నెస్తో. మనం కూడా ఇప్పుడు ఆయనలాగా కత్తులు అయి పెట్టి కొట్టించుకోకపోయినా అవేర్నెస్ని ప్రాక్టీస్ చేయాలి. మీరందరూ తులసి దళం చదవండి. తులసి దళం అని పత్రిజీ రాసిన బుక్ ఉంది. అందులో 6వ చాప్టర్ చూడండి, 5వ చాప్టర్, 3, 4. 3వ చాప్టర్లో ఏముంటుందంటే ధ్యానం. నిరంతరం రోజు కనీసం 1 గంట ధ్యానం చేయాలి. అంటే అదేదో నియమం కాదు. మీరు జస్ట్ ధ్యానం దేనికోసం అంటే మీ లైట్ మీరు వెలిగించుకోవడం కోసం, మీ చైతన్యం ఎక్స్పాండ్ అవ్వడం కోసం. ఈ లైట్ ఇప్పుడు ఇది సపోజ్ 500 వోల్ట్స్ అయితే దీని వోల్టేజ్ పెరిగితే ఇది 10,000 లక్ష వోల్ట్స్ కాంతిని ప్రసరించజేయగలిగితే ఇంకెంత బాగా కనిపిస్తుంది. ఈ చైతన్యం ఇంకొంచెం వికసిస్తే ఎంత అద్భుతం, ఎంత మారుతుంది పెర్సెప్షన్. ఈ దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది కదా. అనేక డైమెన్షన్స్ ఉన్నాయి కదా. 3 డైమెన్షనల్ లో ఫ్రీక్వెన్సీ ఎర్త్ బేస్లో ఉండి ఇంకా లో కాన్షియస్నెస్తో మనం ఉంటే ఈ దివ్య విషయాలు ఇన్ఫర్మేషన్గా నీకు అర్థమైతే ఏం ఉపయోగం? అర్థమైనే అందరికీ చెప్పారు. ఓల్డ్ భగవద్గీతని ఎంతమంది చదివారు? అన్ని భాషలు చెప్పారు. ఎన్ని ఉపన్యాసాలు వింటాము? ఆ సోదులన్నీ విని 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 ఏం చేస్తాం? వినాలి. సోది అని అంటున్నానని నేను దగ్గు చేసి కాదు. నీ అవేర్నెస్ పెరిగినప్పుడు దాంట్లో ఉన్న అద్భుతం నీకు అర్థమవుతుంది. 4వ చాప్టర్లో ఆయన ఏం చెప్పారంటే చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటారు అనే సేత్ విజ్ఞానం లాంటి గొప్ప జ్ఞానం ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రతి వాళ్ళు కనీసం 1 గంట రోజు చదవాలి. బుక్స్ చదవాలి కదా. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ బుక్ చదివారా? ఎంతమంది విన్నారు అసలు బుక్?
దయచేసి మీరందరూ, మీకు పిల్లలు ఉంటే మీరు చదవండి, మీ పిల్లలకి ఇవ్వండి. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అది చదివితే మీకు సేత్ విజ్ఞానం ఎంత అద్భుతంగా అర్థమవుతుందో, థాట్ పవర్ ఎంత బాగా అర్థమవుతుందో, నీ పవర్ ఏంటో. సెకనులో 1000 వంతు సమయంలో క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధుల్ని తగ్గించే అద్భుత శక్తి నీ అంతర్ప్రపంచంలో ఉంది అని సేత్ చెప్పిన ఆ స్టేట్మెంట్ నీకు అర్థమవ్వాలంటే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, ఆ బేసిక్, ఆ ఫండమెంటల్స్, నీ మైండ్, దాని గొప్ప అద్భుతం అర్థమవుతుంది. ఉందా మనకి మైండ్? టైం కావాలంటే దేన్ని ఉపయోగించి చూస్తాం? వాచ్నో ఎవరినో అడుగుతాం, చూస్తాం. కానీ ఇప్పుడు పడుకునేటప్పుడు రేపు తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల 1 సెకండ్కి నేను లేవాలి 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 అని పడుకో. చచ్చినా నాకు మెలకు రాదని కాదు. రేపు తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల 1 సెకండ్కి నేను లేవాలి, ఒక కమాండ్ పడుకో. సరిగ్గా అదే సమయంలో మెలకు వస్తుంది. మనందరికీ ఎన్నోసార్లు అయ్యి ఉంటుంది. తొందర ఉన్న వాళ్ళు ఊరికి వస్తున్నామని 1 గంట నుంచి టైం అయిందేమో అని చూస్తుంటారు. అవేర్నెస్ లేని వాళ్ళు హాయిగా నిద్రపో. బట్ ప్రోగ్రామ్ నీ సబ్ కాన్షియస్లో ప్రోగ్రామ్ అయిందంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. సరిగ్గా ఆ క్షణాన్ని నేర్పిన అద్భుతం ఎవరు? హిప్నటిజం. విన్నారు కదా, చూశారు కదా. హిప్నటిజం మీరందరికీ తెలుసు కదా. సమ్మోహన స్థితికి తీసుకెళ్ళడం, నీ కాన్షియస్ మైండ్ని, అంటే నీ కాన్షియస్ రీజనింగ్ మైండ్ని ఆయన కంట్రోల్లో తీసుకుని నీ రియల్, నీ పొటెన్షియల్ కాన్షియస్నెస్కి ఆయన ప్రోగ్రామ్ ఆయన చెప్తూ ఉంటాడు. అది నాన్ జడ్జిమెంటల్. నీ పవర్ నాన్ జడ్జిమెంటల్. దానికి మంచి చెడ్డో తెలియదు. అసలు ఒక గొప్ప సీక్రెట్ మీ అందరికీ అర్థమైతే చాలు ఫ్రెండ్స్. మీరు ఏమి కోరుకుంటున్నారో అది మీకు రాదు, కానీ మీరు ఏది అనుకుంటున్నారో అది మీకు అవుతుంది. మీరు ఏది అనుకుంటున్నారు, ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో అది మీకు అవుతుంది. మీరు ఆ సినిమా చూసారా? దాని పేరేంటి? మహేష్ బాబుది ఖలేజా. వాడు ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాడిని ఆపి 10 రూపాయలు ఇవి అంటాడు. అడుక్కోవడానికి ఇదో ఫ్యాషనా అని వెళ్ళిపోతాడు. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, 10 రూపాయలు అడిగితే. మళ్ళీ ఇంకొకసారి ఒక కారు వస్తూ ఉంటుంది. ఆ కారుని ఆపి 10 రూపాయలు ఇవ్వయ్యా అంటాడు. వాడు చిల్లర లేదు అని 100 రూపాయలు ఇస్తాడు. మహేష్ బాబు వాడితో అంటాడు, నాకు అర్థమైపోయింది, నేను అనుకున్నాను వాడి డబ్బులు ఇస్తే ఆ పిల్లకి పాలు కొనిద్దామని. నాకు ఇప్పుడు అర్థమైపోయింది దేవుడు ఎలా పని చేస్తాడు. నా కోసం అడిగితే రాదు, కానీ వాడి కోసం అడిగితే. మీకు ఒక గ్రేట్ సీక్రెట్ చెప్పిన, జస్ట్ 3-4 టైమ్స్ 5-6 టైమ్స్, పెద్ద రోజు మంత్రాలు అక్కర్లే. మీకు ఏది కావాలో అది ఇతరులకు ఉండాలని అనుకుని చూడండి, మేనిఫెస్ట్ అవుతుంది. జస్ట్ నేను ఈ మధ్యన మా పాప పెళ్లి చేయాలని చాలా 3-4 సంవత్సరాల నుంచి ఒక శాఖాహార దొరకాలి, ఇలా ఉండాలి, కనీసం వాడికి ఇన్ని కోట్లు ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, ఇలాంటి పేరెంట్గా అనిపిస్తుంది కదా. పెద్ద అమ్మాయికి పెద్ద సంబంధం చేశాను, చిన్న అమ్మాయికి కూడా పెద్ద సంబంధం చేయాలి. ఆ పెద్ద సంబంధం వస్తే వాడు మంచి మందు ఇందు ఉంటుంది, ఒకవేళ డబ్బులు బాగుంటే ఎలా. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. ఊరికే నాకు కనబడిన ప్రతి ఒక 5-6 కనిపించిన వాళ్ళకి వీళ్ళకి మంచి మ్యాచ్ రావాలి అనుకున్నాను. జస్ట్ థర్డ్ డే కూడా కాలేదేమో ఒక మంచి మ్యాచ్ వచ్చింది. మన 19 పెళ్లి చేస్తాను. నేనేం కావాలో, నేను ఫస్ట్ 2002లోనో 1లోనో కారు కావాలా, డబ్బులు పెట్టి కొనుక్కోకుండా. నాకు ఈ సీక్రెట్ అప్పుడు తెలిసింది, బట్ అప్లికేషన్లో మళ్ళీ అవేర్నెస్ పోతుంది. ఆ సీక్రెట్ నాకు తెలుసు. ఊరికి కారు కావాలి, నాకు ఎవడు కనబడుతున్నాడు కారు ఉండాలని ఊరికే ఒక 10 ఊరికి అస్తమాను సోది కాదు, ఊరికే జస్ట్ నేను ఫీల్ అయ్యాను. ఆటోలో వెళ్తున్నాను చూసి ఇటు కారు ఉండాలి, ఇటు కారు ఉండాలి. జస్ట్ కారు ఉంది, కొనుక్కోకుండా అడుక్కోకుండా కారు వచ్చింది. మీకు వస్తుంది. ఎవరికైనా ప్రిన్సిపల్ ఒకటే, వాడికి శిక్ష పడాలి, తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడి తీరుతుంది. వాడు ఎధవా, వాడికి పనిష్మెంట్ కావాలి, వచ్చి తీరుతుంది. వాడు మంచివాడు కాదు, నీకు వచ్చి తీరుతుంది. నువ్వే నీ వాస్తవాన్ని సృష్టించుకుంటావు. నువ్వేమడుగుతావో అది నీకు రాదు, నువ్వేమిస్తావో అది ఇస్తుంది. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. వాట్ యు గివ్ అవుట్ యు గెట్ బ్యాక్. నీ ఇన్నర్ నువ్వేం కోరుకుంటున్నావు? నీకు రెస్పెక్ట్ కావాలి, వాళ్ళందరూ వెధవలు, వాళ్ళు ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తే నువ్వు బాధపడి. నీకు డబ్బు కావాలి, ఎవరిదైనా డబ్బు ఉంటే నువ్వు ఫీల్ అయిపోయి వాడు బేకార్ అయిపోవాలి, అథవా బాగా జరిగింది, భలే నష్టపోయాడు. నువ్వేం కోరుకుంటున్నావు? నీ సబ్ కాన్షియస్కి నీ గురించా ఇతరుల గురించా అని ఇతరులు అనేది లేదు. దానికి కాన్షియస్నెస్ ఈజ్ 1. 2 లేవు.
నువ్వేమి అనుకుంటావో అది నీకు అవుతుంది. నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. అన్కాన్షియస్గా మనకి స్పృహ లేదు, అవేర్నెస్ లేదు, అవగాహన కలిగించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. ఒక లో కాన్షియస్ సొసైటీలో ఫియర్స్తో, గిల్ట్తో ఉన్న మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రతి హృదయము గాయపడి ఉంది, ప్రతి హృదయంలో కొన్ని గాయాలు ఉన్నాయి, రియాక్షన్సే ఉన్నాయి. ఎప్పుడు అంత లోపమే కనబడుస్తూ ఉంది. వాళ్ళ వల్లే నాకు ఈ కష్టం వచ్చిందని మనకి ఎక్స్పీరియన్స్ అలా ఉన్నాయి. అంచేత వాళ్ళకి నష్టం జరగాలని మనం కోరుకుంటున్నాం, మనం నష్టపోతున్నాం లైఫ్ని. అర్థమైంది నాన్న? కొంచెం అవేర్నెస్, సీక్రెట్ బిహైండ్ ద సీక్రెట్. జస్ట్ ట్రై చేయండి, ఫోన్ చేయండి. నా నెంబర్ 9866184445. మీరు ఒక 10 సార్లు అనుకునేది కాకపోతే అడగండి, ఫోన్ చేసి బుద్ధి లేనివాడ క్లాసులు మానేయని. మళ్ళీ జన్మలో క్లాస్ చెప్తే ఎక్కడ కనబడను. 9866184445. నా మొహం వస్తుందేటి అని మీరు అలా రావాలని కాదు, ఊరికే జస్ట్ చిన్న ట్రయల్, చిన్న ఎక్స్పెరిమెంట్. ఆయనకు ఆరోగ్యంగా ఉండాలనుకోండి, మీకు ఆరోగ్యం వచ్చి తీరుతుంది. ఎవరు కనబడతారో వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి. అందుకే మన పెద్దలు ఏమనివారు తెలుసా? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరుగాక అనేవారా? లేకపోతే ఈ కోరిక ఉండాలి, ఆ కోరిక ఉంది కాబట్టి అటు పోవాలి అన్నారా? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. లోక సమస్త సుఖినో భవంతు. లోకంలో అందరూ సుఖంగా ఉండాలన్నారా? లేకపోతే వాడందరూ కష్టాలు అనుభవించాలన్నారా? అప్లై చేయడం లేదు. దాన్ని అర్థం చేసుకుని మనం అప్లై చేద్దాం. లైఫ్ని తేలిగ్గా తీసుకుందాం, మరీ సీరియస్గా తీసుకోకండి. అసలు లాంగ్ ఫేస్లు, ఇటలీ ఫేస్లు ఉండకూడదు. హాయిగా హ్యాపీగా. పొద్దుట ఎవరో చెప్పారు, భిన్నంగా ఆలోచించు, ఉమామహేష్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. ఈరోజు డిసైడ్ చేసుకు, ఈరోజంతా నేను ఆనందంగా ఉంటాను అని. ఈరోజంతా ఆనందంగా ఉంటాను, ఏమొచ్చినా సరే, ఈ భూమి ఆకాశం ఏమైపోయినా సరే, ఈ ప్రపంచం అంతా నీకు ఎలాగ ఉన్నా సరే, ఎలాంటి పరీక్షలు ఎదురైనా సరే, నేను ఆనందంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను అని ఒక కమాండ్. రాత్రి పడుకునేటప్పుడు పొద్దుటే లేపు అంటే లేపిన ఆ దివ్యత్వం, నేను ప్రశాంతంగా ఉండాలని డిసైడ్ చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నేను ఆనందంగా ఉండాలని డిసైడ్ చేయి, నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉంచి ఉన్న వాళ్ళని కూడా, నేను ఆనందంగా ఉండాలని ఆ కోళ్ళని మేకల్ని చంపు తినేస్తే ఎలా ఆనందం వస్తుంది మనకి? రోజు అన్ని లక్షల జీవుల్ని చంపేస్తూ ఉంటే మనం ఆనందంగా ఎలా ఉంటాం? అందుకే మళ్ళీ 3వసారో 4వసారో మళ్ళీ మాస్క్ అంటున్నాడు అడవడు. ఈ ట్రయల్ ఇవన్నీ అసలు సినిమా ఉంటుంది అంటున్నారు వాళ్ళు ఎవరో. నెస్ట్రోడెమస్ 2024లో చైనాకి ఇంకో దేశానికి యుద్ధం వస్తుందని నెస్ట్రోడెమస్ సెంచరీస్ అని బుక్ రాశారు, ఫ్రెంచ్ తత్వవేత్త. ఆయన గురించి తెలిసే నెస్ట్రోడెమస్ మన బ్రహ్మంగారు లాగా. నెస్ట్రోడెమస్ ఎంత గొప్పవాడంటే, ఎంత ప్రిడిక్షన్ ఎంత బాగుంటుందంటే, ఆయనట ఒకసారి ఒక పిక్చర్లో ఉంటాడు మామూలుగా ఫ్రాన్స్లో. అతను అక్కడ కూర్చుంటాడు, అడుగు మీద కూర్చుంటే అతను ఎవడో అలా బెకార్ వెళ్ళిపోతుంటే, కాబోయే ఈ దేశ మహారాజుకి నమస్కారం అంటాడు. అన్ని బెకార్ వెళ్ళిపోతుంటే, నన్ను మహారాజు అంటాడు, సాయంత్రం ఫుడ్ లేదు, వీడోడు ఇలా అన్నాడు అనుకున్నాడు, వెళ్ళిపోతాడు. కానీ నెక్స్ట్ డే ఆ దేశపు రాజు చనిపోతే ఆ పట్టపు ఏనుగు ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఏనుగు ఉంటుంది ఆ రాజ్యంలో. ఆ ఏనుగు ఎవరి మెడలో దండేస్తే వాడు రాజు అవుతాడట. ఈ బెకారాలు వెళ్తుంటే వీడి మెడలో దండేస్తుంది, వాడు రాజు అయిపోయాడు. వాడు మతిపోయి నాస్ట్రాడమస్ దగ్గరికి వచ్చాడు. ఎలా చెప్పావు నువ్వు అని. నాకు తెలిసిన ఆయన, నాకు అంతా తెలుసు, ఫ్యూచర్ గురించి తెలుసు. అయితే నేను రాజుని అయిపోయాను కదా, రేపొద్దున మా ఇంటికి విందుకు రావాలి నువ్వు, నా ఇంటికి విందు వస్తే అని. అక్కడ ఫ్రాన్స్లో మాత్రమే దొరికే ఒకలాంటి పిల్లి, అదొకలాంటి ఏదో జంతువు. ఇదేంటి, నేను పలానా దాన్ని తీసుకొచ్చి మీకోసం స్పెషల్గా ఎక్కడో మొత్తం మీద ఇవి 7-8 ఉన్నాయి మొత్తం ఈ దేశం అంతా వెతికితే, అందులో ఒకటి మీకోసం తెచ్చి ప్రత్యేకమైన విందు ఇవ్వాలని దాన్ని తెచ్చి మీకు వండించాను, మీరు ఇది అంటాడు. కాదు నాయన, ఇది పిల్లి అంటాడు. ఆయన తిండు, కానీ నీ వంటవాడిని నువ్వు శిక్షించకుండా ఉంటే నేను నిజం చెప్తాను అంటాడు. శిక్షించను అంటే అతన్ని పిలిచి అడుగు, కానీ అతన్ని శిక్షించకూడదు, అతనికి ఏ పనిష్మెంట్ ఇవ్వకూడదు. వంటవాడిని పిలిచి అడుగుతాడు, అరే నిజం చెప్పు ఇదేంటి అని. బెదిరించొద్దు, మామూలుగా అడుగు. నీకేం కాదు నాయనా, నీకు ఏ అపకారం కాదు, నువ్వు పిల్లి మాంసం వండేవని నాకు తెలుసు, రాజుగారికి కూడా నిజం చెప్పే, ఏం ప్రాబ్లం లేదని అష్యూరెన్స్ ఇస్తే అతను చెప్తాడు, రాజా నేను అంతా రెడీ చేసి కోసి ఉంచితే ఆ పిల్లి వచ్చి తినేసింది, దాన్ని వేసేసి వండిస్తాను. మరి
అది నాస్ట్రాడమస్. ఆ నాస్ట్రాడమస్ చెప్పాడు 2024లో ఒక పెద్ద సునామీ వస్తుంది. అంటే మిమ్మల్ని నేను నెగిటివ్ చెప్పడం కోసం కాదు, అలాగే పెద్ద పెద్ద యుద్ధం వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం అవేర్నెస్ తెచ్చుకుని ఈ భూమి మీద ఇంకా జీవుల్ని మనుషులు తిండి కోసం చంపకుండా ఆపే ఒక మహా ఉద్యమాన్ని మనందరం చేయాలి. వాటిని మనం కాపాడితే మొత్తం మనం కాపాడబడతాం. నాకు కారు కావాలి, నాకు మేడ కావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, ఇలాంటి చీపు కోరికలు కాకుండా ఈ భూమి మీద ఏ జీవి ఆడకూడదనే ఒక గొప్ప ఒక లక్ష్యం కోసం మనం పనిచేయడం మొదలు పెడితే, ఆ లక్ష్యం కోసం మనం ఆలోచన చేస్తే, మన ఎనర్జీని దానివే ఫోకస్ చేస్తే మనకేం జరిగినా పర్వాలేదు. అవునా కదా? ఆ పని చేద్దామా? అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చేస్తుంది, మన అందరం చేస్తున్నాం. మరింత సంఘటితంగా ఒక మహా ఉద్యమంలాగా ఇంకా జీవుల్ని చంపకుండా కాపాడే ఆ బాధ్యతని ఎక్కువ మీ ఎనర్జీని ఎక్కువ దాని మీద పెట్టి దానికోసం అందరూ పనిచేయాలని కోరతా. పిల్లని అతిథిగా వచ్చినంతసేపు మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు, ఎంతసేపు ఓపికగా మీరు విన్నందుకు, ముఖ్యంగా నా గ్రేట్ ఫ్రెండ్ వంశీ, ప్రకృతి వ్యాలీ ఒక బ్యూటిఫుల్ ఒక స్పిరిచువల్ కమ్యూన్, ఒక ఇల్లు, మనందరికీ ఒక ఇల్లు ఉండాలి, అందరం ఒక దగ్గర ఉండాలి. ఎంత వంశీ ఉంటారు, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, ఎన్నో ఉంటాయి మనకి, చక్కగా ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అలాగే మీలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి, ఎంతో మకరందం ఉంది అందరిలో. అన్నీ ఒకరినొకరు వింటాం, ఒకరినొకరు సహకరించుకుంటాం. మనందరం కలిసి ఒక స్వర్గాన్ని సృష్టిద్దాం. స్వర్గాన్ని సృష్టిద్దామా? ఉంది ఆల్రెడీ స్వర్గం. మళ్ళీ ఆ స్వర్గాన్ని, ఆ డిజార్డర్గా ఉన్న స్వర్గాన్ని అవేర్నెస్ కల్పించి హ్యూమన్ ఆకాశం మీద ఉండేలాగా తయారు చేసుకుందాం. ఇలాంటి అందమైన గ్రహం ఇంకా మళ్ళీ రావడం కష్టం ఫ్రెండ్స్. ఈ భూమి మీద జీవులు ఉన్న ఏకైక గ్రహం ఇది. దీన్ని ఇలాగ నిర్లక్ష్యం చేసి ఇలాగే దీన్ని చంపుకుంటూ పోతే, ఇప్పుడు ఎర్త్ డెడ్ అయింది అంటున్నారు 90%, తెలుసు కదా మీకు. దాంట్లో ఉన్న సారానంతా పిండేశారు, ఎడారిలాగా తయారైపోతుంది. దాన్ని మళ్ళీ సారవంతం చేయాలి. ఇందాక మార్నింగ్ చూశాను, ఒక ఆయన మహానుభావుడు వ్యవసాయం, ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తున్నారు, ఆయన పేరు గ్రేట్. ఎంతోమంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఆవు పాలు, ఆవు సంబంధించిన ప్రొడక్ట్స్, దాని మీద కూడా దృష్టి పెట్టి మంచి చక్కటి ఎర్త్ని, మన నదుల్ని, ఎందుకంటే రేపు మీ అందరికీ మేము అన్యాయం చేసి వెళ్తున్నాం అన్న రోజు అనిపిస్తుంది. నాకు మనోడు పుట్టాడు, కాడు పుట్టినప్పటి నుంచి నాకు వర్రీ పెరిగింది. వాడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చూస్తుంటే. అసలు నేను ఎలాంటి ప్రపంచాన్ని అడిగి ఇచ్చి వెళ్తున్నాను. రేపొద్దుడు వాడికి పీల్చడానికి గాలి అది. మేము చిన్నప్పుడు కాలువలో ఆడి ఆ నీళ్ళు తాగేవాళ్ళం, గోదావరి కాలువలో ఈత కొట్టి అదే నీళ్ళు తాగేవాళ్ళం. ఇవాళ కాలువలో కాలు పెడితే ఆ కాలు అక్కడ తీసేయాలి, అంత భయంకరంగా తయారైంది. నదులు పొల్యూట్ అయిపోయినాయి, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది. ఏడాదికి 11 లక్షల ఎకరాల అడవిని ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నాం. 100-200 సంవత్సరాల వయసున్న చెట్టుల్ని విచక్షణ రహితంగా, స్పృహ లేకుండా నరుక్కుంటూ పోతున్నాం. మనం మాత్రం వాట్సాప్లో మెసేజ్లు పంపుకుంటా, ఆ ఫాస్ట్ ఫుడ్లు తింటా, ఆ వెస్టర్న్ కల్చర్ని ఇమిటేట్ చేసుకుంటా, లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అని మందేసో చిందేసో ఒక పాటతో డ్యాన్స్ చేసో ఇదే లైఫ్ అనుకుంటే ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఈవేళ ఆత్మజ్ఞానం, ఎన్లైటన్మెంటు ఇంకో 10 జన్మలు పోతే పోనేయండి, కానీ ఈ జన్మలో మనిషి జీవితం అద్భుతంగా ఉండేలాగా మన ప్రయత్నం మనం చేద్దాం. మనిషి ఉన్నాడు, మనందరికీ లైఫ్ ఉంది, ఈ లైఫ్ బాగుండాలి. ఈ లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి హాయిగా. ఓకేనా? మా వంశీ గారిలాగా జీవించండి అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పలు కొడదాం రాయ జగపతిరాజు గారికి. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పారు ఈరోజు, అందుకే ఆపలేదు. ఆ ఫ్లోయింగ్ వచ్చింది ఎప్పుడో, కానీ రాదు అది. సో ఈరోజు వారు చక్కటి సందేశం ఇచ్చారు. చెప్పండి, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. చాలా అద్భుతమైన టాపిక్ ఇది. మనం ఎదుటివాడి సౌఖ్యాన్ని కోరుకుంటే ఆ విశ్వం మన సౌఖ్యం ఇస్తుంది. ఇది సారూప్యత సిద్ధాంతం. ప్రతి జీవిలోనూ, ప్రతి ఒక్క కోణంలోనూ, ప్రతి ఒక్క తత్వంలోనూ ఇది ఉంటుంది. సో ఈ చాలా విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏం కావాలి మీకు? అయితే ఈడ ఆనందంగా ఉండాలి అనుకో, నీకు ఎవడు కనపడ్డా ఈ రోజు నుంచి, ముఖ్యంగా నీ భార్యకి.
నీ భార్య కనపడగా నీవు ఆనందంగా ఉండాలి అనుకో. నువ్వు ఈ రోజు నుంచి ఆనందంగా ఉండాలి అనుకో. నువ్వు ఉండడం కాదురా బాబు, నీకు కాదు. ఆమె ఆనందంగా ఉండాలి నువ్వు అనుకో. ఆమె కనపడ్డప్పుడల్లా మనసులో అనుకో. అది చెయ్యకు. ఫోన్లు మానేయి. ఆమెకు ఆనందంగా ఉండేలా ఏం చేయాలి అవి చెయ్యి. ఫోన్ చేయడం మానే, ఆనందంగా ఉంటుంది. ఓకే, నిజమే, ఫోన్ చేయడం మానేది ఆనందంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆడవాళ్ళకి ఆనందంగా ఉంచాలి, అది మగవాడి బాధ్యత. ఎందుకంటే వాళ్ళు పాపం ఒళ్ళు అరిగిపోద్ది, హూనమైపోద్ది. వంట చేసి, పిల్లలు చేసి, అది చేసి ఇది చేసి. రోజు రాత్రిపూట కాస్త మసాజ్ చేయి, కాళ్ళకి నూనె రాసి. చేస్తావా? అయినా వద్దంటుందా? ఓకే, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని వెళ్ళిపోదాం అందరం. హాయిగా వెళ్ళి పెట్టుకోండి, ప్రశాంతం కూర్చోండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మన వాంఛలన్నీ ఆ ఫలాలై సిద్ధించాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రాణి ఆనందంగా జీవించాలి. కోరుకోండి, మీరు ఏది కోరుకుంటే అదే మీ జీవితం. మీ హృదయం నుంచి దివ్య కాంతులు వచ్చినాయా, విశ్వంలోకి వెళ్ళి రెట్టింపై మరలా మిమ్మల్ని చేరుతాయి అవి. దీన్నే సారూప్యత అంటారు. ఏది చేశావో, ఏది కోరావో అదే నీ లోపలికి వస్తుంది, అదే నీవై నిలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసనే గమనించండి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. హాయిగా ధ్యానం చేద్దాం. ముందు మనసు శూన్యించేద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. శ్వాసధార, ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు, 10 నిమిషాలు మాత్రమే.
ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. బీ విత్ ద బ్రెత్, డోంట్ ఓపెన్ అవర్ ఐస్. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస యొక్క ప్రవాహాన్ని గమనిస్తూ కూర్చుందాం హాయిగా.
ఆఖరి 5 నిమిషాలు, ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 5 మినిట్స్ చక్కటి ధ్యానం చేస్తున్నాం. మన ఆత్మ యొక్క దివ్య చైతన్యాన్ని వికసింపజేసుకుంటున్నాం. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 మినిట్. థర్టీ సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకుందాం. చక్కటి ధ్యానం చేసాం. చేతి వేళ్ళ ద్వారా మిగిలిన శక్తి కళ్ళకు పంపిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే, స్లోగా చేతులు తెలుస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ధ్యానానికి, చక్కటి సత్సంగానికి, ఈ మహేశ్వర మహా పిరమిడ్కి థ్యాంక్ యూ. సో మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఒక టికెట్ మీద 2 సినిమాలు, 3 సినిమాలు. అనిరుద్ధ మేడం, వీరు రామకృష్ణరాజు గారు విశాఖపట్నం, 4వ సినిమా విజయనగరం వారిది. వారు కూడా సేవాదళ్లో కన్వీనర్. సో మీ అందరికీ మరొకసారి అభినందనలు. అయితే ఇప్పుడు క్లాస్ చెప్పడానికి టైం లేదు కాబట్టి వంశీ సద్గురు అనే మూమెంట్ అని కొట్టండి, నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో కర్మ అన్న ఒక ఫోల్డర్ తీసుకోండి, లేదా కళలు అన్న ఫోల్డర్ ఉంటుంది, ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు తీసుకోండి. కళల ద్వారా ఎన్లైటైన్మెంట్ ఎలా పొందాలి, అసలు మనకు వచ్చే కళల్లో ఎలా ఫిల్టర్ చేసుకోవాలి,
మన విజన్స్ ఒరిజినల్లా డూప్లికేట్ ఎలా తెలుసుకోవాలో ఆ టాపిక్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఈమె యుఎస్లో మా సద్గురు మూమెంట్ని రన్ చేస్తూ కళల సబ్జెక్ట్ మీద అక్కడ ఒక యూనివర్సిటీతో కూడా టైఅప్ అయ్యి అద్భుతంగా అక్కడ మూమెంట్ చేస్తున్నారు. వారు కూడా ఈరోజు వచ్చారు. నిన్న క్లాస్ అయింది వారిది. వారు రేపు కూడా ఉంటారు ఇక్కడే ప్రాంగణంలో. రేపు 12 తర్వాత ఇక్కడే ఉంటారు. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే వారిని అడగచ్చు. సో ఈమె అనూస్ సిస్టర్స్ తెలుసు కదా మీకు. అనూస్ సిస్టర్ 4 నుంచొని ఉంటారు, అందులో ఇవి చిన్న ఆమె అనమాట. వారందరూ ఆ మార్గంలో ఉంటే ఆమె ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చింది. సో వండర్ఫుల్ ఈరోజు సెషన్ చాలా బాగా జరిగింది. మరి ఇన్విటేషన్లు అయితే రేపు ఈ కడతాల్ ప్రోగ్రామ్ అయిపోగానే మీరు జాతవనంలో 13, 14, 15 సంక్రాంతి సంబరాలు ఉంది. ఈ పెట్టి ఆడబెట్టి ఆ పెట్టాటుకు వచ్చాయి. అందుకనే నిన్ను మీ ఆవిడ వేసేస్తుంది, రెడీగా ఉన్నాడంట. తర్వాత అది అయిపోగానే ప్రకృతి వ్యాలీ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ప్రకృతి వ్యాలీ సూపర్ ప్రోగ్రామ్. అది అసలు ఎవరు మిస్ అవ్వద్దు. చలిలో అద్భుతంగా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్, పొగమంచు, అది సినిమాల్లో మాత్రం కనపడే సీనరీస్ ఉంటాయి అక్కడ. మీరు విత్ ఫ్యామిలీలతో వచ్చేయచ్చు. చిన్న చిన్న కుటీరాలు వాటిలో ఉంటూ హ్యాపీగా 10 days గడుపుదాం అక్కడ. అది అయిపోయిన తర్వాత ఉగాది పేరవరం ఉంటుంది. ఓకే, సో 4 బ్యాగులు పెట్టుకోండి సంవత్సరానికి. పత్రికారు దీంతో 5, ఇంకా మధ్యలో చిన్న చిన్న ఎన్నో ఉన్నాయి. సో మరి పెళ్ళని తిట్టమని తిట్టదు. సో ఎనీవే మనం హ్యాపీగా జీవించడానికి వచ్చాం విత్ ఫ్యామిలీతో. గుర్తుపెట్టుకోండి, ఈసారి ఫ్యామిలీలతోనే రావాలి. ఎక్కడికి వచ్చినా కుటుంబంతో, సకుటుంబ సపరివార సమేతంగా రావాలి. కనుక మనం ఏదో మన మార్గం ధ్యాన మార్గం, వాళ్ళ మార్గం ఏదో మార్గం కాదు, అందరం ఆ మార్గంలోకి రావాలి. వాళ్ళు కూడా కుటుంబాన్ని తీసుకురండి, వాళ్ళు చక్కగా హ్యాపీ అవుతారు. అంటే ఇదేదో సన్యాసుల మఠం, వీళ్ళు వెళ్ళి అదేదో చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇక్కడికి వస్తే కానీ తెలీదు వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారని అర్థమైపోయి వాళ్ళు అసలు వదలరు. ఓకే, మేము ప్రకృతి వ్యాలీలో కూడా అలాగే రమ్మంటే చాలామంది మేము అలాంటి రావు నువ్వు అని అంటుండేది మా మేడమ్. ఒకసారి తీసుకొచ్చి అమ్మో మీరు చేస్తుంది ఇదే అంది. ఇంకా అప్పటి నుంచి వదిలేదులే. అలాగా మనం అందరం కలిసి ఒక బృందావనంలో జీవించడానికి గురువుగారు సృష్టించినవే ఈ ధ్యాన మహా యజ్ఞాలు, ప్రదేశాలు, క్షేత్రాలు, దివ్య దేశాలన్నీ కూడా. సో పత్రికారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఇక్కడే ఉంటాం, అడగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్కి, అలాగే రాజు గారికి, రాయ్ జగపతి రాజు గారికి, అనురుధ మేడంకి, రాజు గారికి, అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం.